వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాధవపతి సురేష్ గారు. సురేష్ గారి జర్నీ అనేది అందరికీ సుపరిచితమే. మ్యూజికల్ జర్నీ మామూలు జర్నీ కదా, ఇది దాదాపు 50 సంవత్సరాల పైన జర్నీ. ఆయన పనిచేసిన వ్యక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లెజెండ్స్. ఆ లెజెండ్స్తో ఉన్నటువంటి అనుభవాలు, జ్ఞాపకాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మన దగ్గరికి వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నేను చెప్పింది కరెక్టేనా? 50 సంవత్సరాలు దాటిందా జర్నీ మీది? 57 ఇయర్స్ కంప్లీట్ అయింది. 57. అండ్ ఇండస్ట్రీలో 50 ఇయర్స్. ఇండస్ట్రీలో 50 ఇయర్స్, 57 ఇయర్స్ మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. కెరీర్. ఓకే, ఎలా ఉంది సార్ ఈ 50 ఇయర్స్ జర్నీ? ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది? ఎక్సలెంట్. అంత వెరైటీ జర్నీ బహుశా ఎవరికి దొరికి ఉండకపోవచ్చు. వెరైటీ అని పదం వాడారేంటి? అవును, వెరైటీ అంటే నాట్ ఓన్లీ మూవీస్, ఓకే, టీవీ, ఆల్ ఇండియా రేడియో, ప్రైవేట్ ఆల్బమ్స్, ఎస్, వరల్డ్ వైడ్ షోస్. సో ఇలా అన్ని రకాలుగా చేయటం అనేది ఒక అదృష్టం. సినిమాలు తక్కువే. సినిమాలు 64 ఎంతో చేసి ఉంటారు. 64 తక్కువ అంటే ఇన్నేళ్లలో తక్కువ కింద కదా. ఎస్ ఎస్ ఎస్. అంటే కాకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా ఎక్కువ సినిమాలు 1400, 1500 సినిమాలు చేసి ఉంటాను. ఆల్ లాంగ్వేజెస్. ఓకే, అదొక రికార్డే. అంటే తక్కువ టైంలో ఆల్మోస్ట్ 30 days, 74 బిగినింగ్ నుంచి అప్ టు 90 డైలీ వర్క్ చేసేవాళ్ళం. 2 కాల్ షీట్లు, 3 కాల్ షీట్లు కూడా. అందుకే ఆల్ లాంగ్వేజ్, ఆల్ లెజెండ్స్తో పనిచేయడం అది అదృష్టం. ఎవరు సార్ ఫస్ట్ అసలు మీకు సుపరిచితుల, అదే దాని ఏమంటారు, మీ ఫ్యామిలీ మాధవపెద్ది ఫ్యామిలీ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి అందరూ తెలుసు, బట్ కామన్ ఆడియన్కి తెలియడానికి కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్తారు? మీ ఫ్యామిలీ ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం అంటే ఎవరు చెప్తారు మీరు? ముందు మా ఫ్యామిలీకి ఆద్యులు ఎవరంటే మాధవపెద్ది వెంకటరావు గారిని మాకు వరుసగా తాతగారు అవుతారు. ఓకే. ఆయన ముందు అసలు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓకే. 1930s. ద్రౌపది వస్త్రాపహరణం ఇటువంటి సినిమాలు చేశారు ఆయన. ఓకే. ఆయన అసలు యాక్చువల్గా ఆయన స్టేజ్ ఆర్టిస్ట్. ఓకే. సినిమాల్లో 5 సినిమాలు చేశారు. ఆయన గుమ్మడికి వెంకటేశ్వరరావు గారిని ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. గుమ్మడి గారు ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అనేవాళ్ళు లైఫ్ టైం. అలాగే ఎస్వి రంగారావు గారికి స్ఫూర్తి, ఒక దుర్యోధనుడు క్యారెక్టర్ అన్న వాళ్ళు. రంగారావు గారికి ఇన్స్పిరేషన్ ఆయన అంత గొప్ప నటుడు ఆయన. తర్వాత మెల్లగా మా నాన్నగారి తల్లి, మా బామ్మగారికి 2 మేనత్త కొడుకులు ఉండేవాళ్ళు. ఒకళ్ళు వల్లభిజువల్స్ శివరామ్ గారు, వి శివరామ్, సౌండ్ ఇంజనీర్. ఓకే. 1500 ఫిల్మ్స్ పైనే ఆయన చేసే మాయాబజార్ లాంటి చాలా సినిమాలు. ఓకే. ఓకే. ఆయన కూడా 40-50 సినిమాలు యాక్ట్ చేశారు. నాగయ్య గారి తరంలో చాలా సినిమాలు. రామారావు గారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుని నెక్స్ట్ జనరేషన్లో మా బాబాయిలు 2 వచ్చారు. ఓకే. మా నాన్నగారుకి మొదటి తమ్ముడు గోఖలే గారు, ఆర్ట్ డైరెక్టర్. ఆయన విజయవాడ మొదటి సినిమా నుంచి మాయాబజార్, పాతాళ భైరవి, ఇవన్నీ ఈ కొన్ని పాత్రలు సృష్టించింది గోఖలే గారు. గడోత్కచుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అవును. సో గడోత్కచుడు సృష్టి. ఓకే. అలా గడోత్కచుడు ఉండే ఆహార్యం, వాళ్ళ ప్లేస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, అన్నీ ఆయనే రూపకల్పన. ప్రపంచం. అలాగే శ్రీకృష్ణుడు అంటే రామారావు గారే అని ఇలాంటివన్నీ చేసిన ఆయనే. ఓకే. అలాగే తోటరాముడు రామారావుని, జగదేక వీరుని కథలో విజయ్ క్యారెక్టర్ గారిని. సో అటు రకరకాల మూవీస్కి, అలాగే గుండమ్మ కథలో రామారావు నాగేశ్వరరావు 2 దిగి రావడానికి ఒక రకమైన సెట్, అన్ని ఆహార్యం ఆయనే. ఓకే. ఓకే. సో ఆయన ప్రేరేపణతో ఆయన నెక్స్ట్ బ్రదరు మా సచిన్ గారు. సో వాళ్ళిద్దరూ మంచి పేరు సంపాదించుకున్నారు. స్వతహాగా మా సచిన్ గారు కూడా నటుడే. మొదటి సినిమా కూడా ఆయన నటుడి కింద చేశారు. పిచ్చన తాత వేషం వేశారు. తర్వాత మాయాబజార్లో బడి బడి దేవా పాట పాడుతూ రథం నడిపించింది ఆయనే. ఓకే. తర్వాత బాపు గారి సంపూర్ణ రామాయణంలో విశ్వామిత్రుడు వేశారు. మంచి మంచి సినిమాలు చేశారు ఆయన, 15-20 సినిమాల వరకు. తర్వాత మంచి ఆర్టిస్ట్గా, స్టేజ్ ఆర్టిస్ట్గా, అందుట్లో అన్నిటికన్నా ఏంటంటే ఎస్వి రంగారావుకి ఆయనకి ఒక ముఖేష్ రాజ్ కపూర్ లాగా, లేదా ఘంటసాల గారు రామారావు నాగేశ్వరరావు లాగా, రంగారావు అంటే సత్యం గారే. అందుకే నేను చాలామంది చెప్పేవాడిని, ఎస్ అంటే సత్యం, వి అంటే విజయ సంస్థ,
రంగారావు, ఎస్వి రంగారావు అనేవాళ్ళు. ఓకే, ఎస్ఆర్ డెఫినేషన్ అలా చెప్తున్నారు. డెఫినేషన్ అలా వాళ్ళు. తర్వాత వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను మా అన్నయ్య ఎంటర్ అయ్యాం. ఓకే. 3వ తరం. మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్గా 71లో ఎంటర్ అయ్యాడు. వాడి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను 74లో ఎంటర్ అయ్యాను. ముందు మ్యూజిషియన్గా, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా. ఓకే. తర్వాత ఇప్పుడు మా తర్వాత 2 తరాలు కూడా ఎంటర్ అయ్యాయి. అవునా? మొత్తం 5 తరాలు. ఓకే. అంటే మా అబ్బాయి బావమరిది మహత్ రాఘవేంద్ర అని తను హీరో. తెలుగు సినిమాలు బ్యాక్ బెంచ్ 2020 కొన్ని ఒక 5 సినిమాలు చేశాడు. ఇప్పుడు తమిళ్ ఎక్కువ చేస్తున్నాడు. ఓకే. ఓకే. హిందీ కూడా ఆ మధ్య మంచి సినిమా చేశాడు. తర్వాత 5వ తరం మా అమ్మాయి కొడుకు, మా మనోడు హీరోగా భారతీరాజా గారు ఇంట్రొడ్యూస్ చేశారు తమిళ్ ఇళయరాజా మ్యూజిక్. ఓకే. ఇప్పుడు తెలుగులో 2 మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు బిఎస్సీ ఫైనల్ ఇయర్, అప్కమింగ్ హీరో. అనుకోకుండా ప్యాషన్ వాడిది. అవును. తెలుగులో నిమ్మకూరు మాస్టర్ అని ఒక సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారి లీడ్ రోల్లో వీడి హీరో. ఇంకొకటి రామ్ గోపాల్ వర్మ గారి అసోసియేట్ డైరెక్టర్గా ఒక సినిమా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇంకో 2-3 సినిమాలు ఒప్పుకున్నాడు. వాడు తెలుగు తమిళ్ 2 వైపులు వెళ్ళాలి వాడి అభిలాష. ఓకే. బహుశా 5 తరాలు అంటే మాధవ్ బెద్దీస్ అండ్ ఎఫిలియేటెడ్ టు మాధవ్ బెద్దీస్ చేసింది బహుశా మా ఫ్యామిలీస్ అనేమో. ఆఫ్ కోర్స్ 5 తరాలు అంటే మామూలు విషయం కాదు. అదేనో ఎవరికి క్లాష్ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో అనమాట. అవును, ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్లో. మీరు పనిచేసిన రోజుల్లో టెక్నిక్స్ రెస్పెక్ట్ ఎలా ఉండేది సార్? ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్తోనే ఎక్కువ డైరెక్టర్ కానీ లేకపోతే హీరోలు వచ్చినా కానీ సింగర్స్ వచ్చినా కానీ ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్తో ఇంటరాక్షన్ ఉండేది కదా. యాజ్ ఎ టెక్నీషియన్గా మీకు ఎలాంటి రెస్పెక్ట్ దొరికేది అప్పుడు? యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సరే, ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ, కేవి మహాదేవన్, రాజేశ్వర గారు, పెంజాల్ గారు, అందరూ స్టాల్వర్డ్స్. అవును. వాళ్ళు మ్యూజిషియన్స్ని ఒక ఫ్యామిలీగా చూసేవాళ్ళు. ఓకే. వాళ్ళ ఓన్ ఫ్యామిలీ అంతే. అంతేగా నేను మ్యూజిక్ డైరెక్టర్ని, అతను నా దగ్గర పని చేస్తున్నాడు అలా ఎప్పుడు ఉండేది కాదు. ఓకే. ఎవరెవరి దగ్గర పనిచేస్తారు సార్ మీరు? నేను లిస్ట్ చెప్పాలంటే బాగా ఈ తరానికి తెలిసిన 4 పేర్లు. టీ చలపతిరావు దగ్గర నుంచి రాజేశ్వరరావు, పెంజల్ గారు, అక్కడి నుంచి కేవి మహాదేవన్ గారు, రమేష్ నాయుడు, జేవి రాఘవల్ గారు. కన్నడంలో వచ్చే ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఎక్కువగా పనిచేసింది హంసలేఖ, 125 మూవీస్. అలాగే హిందీలో లక్ష్మీకాంత్ ప్యార్లాల్, బప్పి లహరి, ఆర్డి బర్మన్, తర్వాత రవి, వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్. చాలా మంది. నౌషాద్ గారితో కూడా పనిచేస్తాను నేను. అలాగే అంటే అప్పట్లో ఏంటంటే మెడ్రాస్లో ఆల్ లాంగ్వేజ్ వర్క్ జరిగేది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, తుళు, హిందీ. దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఉండేది. ఓకే. ఓకే. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియా అమంగ్ 5. ఓకే. అందుకని నన్ను ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఓకే. ఓకే. నేను నొటేషన్ ఒకసారి ప్లే చేశానంటే నొటేషన్ రాసుకుంటే డైరెక్ట్ టేక్ అంతే. అంత మంచి పేరు ఉండేది. అది ఇప్పుడు ఇళయరాజా గారు స్టార్ట్ అయింది. ఇప్పుడు సైమల్టేనియస్గా ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారా జర్నీ? 76 ఆయన. 76 ఆయన ఫస్ట్ చూపిన సినిమా అనే కిళ్ళి. దాన్ని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేశా. పనిచేశారా? పనిచేశారు. 76 మే 16 డేట్ కూడా నాకు బాగా గుర్తు. అయితే అంతకుముందు ఆయన ఒక సినిమాకి ఏదో మొదలు పెట్టారట, అది ఏదో మిస్ఫైర్ అయింది. అంటే అయిపోయింది మొదటి పార్ట్ రికార్డింగ్తోనే. అది నాకు బాలు గారు చెప్పారు. తర్వాత ఆఫ్టర్ 2 years అనక్కిల్ నుంచి అతను ఇంకా వెనక్కి చూసే ఇదే లేదు. ఒక 30-40 సినిమాలు వర్క్ చేశారు ఆయనతో. మా అన్నయ్య కూడా మంచి మంచి పాటలు పాడాడు ఆయన దగ్గర, తెలుగు, తమిళ్ 2 వెర్షన్స్లో. ఓకే. ఎలా ఉండేది సార్ ఇళయరాజా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే? ఎందుకంటే ఇద్దరికి పని చేస్తున్నప్పుడు ఇద్దరు సేమ్ ఫీల్డ్లో ఉన్నారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా రావాలనుకున్నారు. ఎలా ఉండేది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే? ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఒక ఎత్తు, ఇళయరాజా ఒక ఎత్తు. అదేంటి? ఎలా అంటే ముందు కాంబినేషన్స్ ఉంటాయి కదా, కీబోర్డ్ కాంబినేషన్స్. అందరి దగ్గర వర్క్ చేసిన కాంబినేషన్స్ ఆయన యూజ్ చేసేవాడు కాదు. ఓకే. అనకిల్లో నాకు అర్థం అవ్వాలి, ఇదేంటంటే కాదు కదా, నువ్వు ప్లే చేయి అంటే ఆయన కీబోర్డ్ ప్లేయర్స్కి కాంబినేషన్స్ కూడా ఆయనే చెప్తాడు. అండ్ ఈజ్ యూనిక్ ఇన్ ఇండియా రాదర్ దాన్ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఇన్ వరల్డ్. ఓకే.
లేకపోతే 1600-1700 సినిమాలకి వర్క్ చేస్తూ స్టిల్ హీఈస్ వర్కింగ్. ఎస్, అవును. అండ్ అంతేకాదు, వర్క్ చేయడం ఒక ఎత్తు, ఆయన వన్ మ్యాన్ షో. అంటే ఇప్పుడు ఆయన అంటే వెరీ ఫాస్టెస్ట్ కంపోజర్. ఓకే. వెరీ ఫాస్ట్. అంటే ఎలా చెప్పాలంటే ఇవాళ 7ంటికి పొద్దున్న మొదలు పెడితే రాత్రి 9ంటికి ఇంటర్వెల్ కార్డు వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓ, అంటే అక్కడిక్కడ కంపోజింగ్, ఎప్పుడో చేయటం కాదు, అప్పటికప్పుడు. అట్లా చేసిన సినిమాలు ఉన్నాయండి కొన్ని వందలు. మన తెలుగు సినిమాలు మీకు గుర్తున్నాయి? మన్నాడు మళ్ళీ 71, 2 సినిమా అయిపోయింది. 2 రోజుల్లో ఆర్ఆర్ అయిపోయింది. ఓన్లీ 4 కాల్ షీట్స్తో 2 days ఒక సినిమా చేసి చాలా ఉన్నాయి. బా. అంతేకాకుండా మనం తెలుగు ఫీల్డ్లో అయితే కొంతమందిని మనం అలౌ చేయం, ఏ క్యారెక్టర్ కూడా. అటువంటి వాళ్ళని టాప్ హీరోస్ చేశాడు ఆయన సంగీతంతో. ఓకే. రామరాజన్ లాంటి హీరోస్, దే ఆర్ నాట్ బిగ్ హీరోస్. కొత్త కొత్త వాళ్ళకి ఈయన మ్యూజిక్కే దానికి ఓకే మగుటాభిమానంగా. సో అంతేకాకుండా ప్రతి ఇన్స్ట్రుమెంట్ ధర్మం తెలుసు తనకి. అలాగే బేస్ గిటార్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో మామూలుగా ఉండేది అంతే, దానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన వ్యక్తి కేవలం ఇళయరాజా. ఓకే. అలాగే కీబోర్డ్లో కాంబినేషన్స్, ఇప్పుడు ఏదో లయ్య ప్లం 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 అని ఒక కాంబినేషన్ వస్తుంది, అది ఏ సినిమాలను ఎవరు యూజ్ చేయాలి. అలా చెప్పుకుంటూ పోతే ఇళయరాజా గురించే అవును నేను ఒక 1 month మాట్లాడగలను. అవును. సో ఆయన దగ్గర వర్క్ చేయడం నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఓకే. అంటే ఏదైనా కొత్త సినిమా, ఒక కొత్త రకమైన పాట చేయాలి అంటే ఇప్పటికి కూడా మా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్ ఇళయరాజా. అంటే ఈ రాగంలో ఏంటి అలా చేసాడంటే, అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఎప్పుడో చేసాడు అతను. అది అతనిలో ఉన్న అది. అలాగే నాకు నా అదృష్టం ఏంటంటే అందరి మందికి పనిచేయడం వల్ల సింప్లిసిటీ, అంటే టెన్షన్ లేకుండా హాయిగా సరదాగా పనిచేయడం అనేది మహాదేవన్ గారి దగ్గర నేర్చుకున్నాను. అస్సలు అది శంకరాభరణం అయినా సరే, అడవిరాముడు అయినా సరే, ఏదైనా ఆయనకి ఒకటే, చాలా సరదాగా ఉండేవాడు ఆయన. ప్రెజర్స్ ఉండవా? పెద్ద హీరో సినిమా, ఎన్టీఆర్ సినిమా అసలు ఆయనకి ఏముండదు, మామూలుగా వచ్చి కూర్చుంటారు ఆయన, పొడలేదు గారు. అలా ఆయన దగ్గర నేర్చుకోవడం. అలాగే సరదాగా ఉంటూ ఎక్కువ పని స్క్వీజ్ చేయడం రాజేశ్వరరావు. ఆయన మరి చాలా మహానుభావుడు ఆయన. అలాగే ప్రతి చిన్న విషయానికి ఎక్కువ జాగ్రత్త తీసుకునే వ్యక్తి పెంజాల నాగేశ్వరరావు. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. ఎంఎస్ విశ్వనాథన్ గారు అప్పటికప్పుడు కంపోజ్ చేసి వెంటనే ప్లే చేయాలి, అంటే ఫాస్ట్గా గ్రాప్ చేసి ప్లే చేస్తేనే ఆయన దగ్గర వర్క్ చేయగలం. ఓకే. అలా ఆయన దగ్గర. సో ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక వర్క్ చేయడం వల్ల ఏ టైప్ సినిమా అయినా మ్యూజిక్ చేయగలనని ధైర్యానికి పునాది వీళ్ళే. అఫ్కోర్స్ మీరు ఫస్ట్ సినిమా మొదలుపెట్టింది ఐ హై నాయక్ కదా, 88 August 21st 88 మొదటి పాట రికార్డింగ్. 88 వరకు మీరు ఈవెన్ అప్ టు 90 వరకు కూడా పనిచేశారు. ఎందుకంటే నాకు భయం, అంటే కాలు మీద కాలు వేసుకుని డబ్బులు సంపాదించేది మా కీబోర్డ్ ప్లేయర్స్ ముఖ్యంగా. సో ఇది వద్దనుకుని మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ ఉందని వద్దన్నా ముందు. అసలు జంజాల మేము అందరూ క్లాస్మేట్స్, సుత్వీర భద్రరావు, ఎంవి రఘు, చాలామంది మేము, తోటపల్లి సాయినాథ్, తోటపల్లి మధు, మా అన్న మాధవపతి రమేష్, సుబ్బరాజ్ శర్మ, పెద్ద గ్యాంగ్ మేము. సో మా ఏంటంటే జంజాలు అడిగాడు, ఏంట్రా నేను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తున్నాను, పేర్లు చెప్పకూడదు, సంగీతం మీద అంత పట్టు లేదే, మరి వాళ్ళే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయకూడదని. మంచి ప్రశ్న మరి. అంటే కాదురా, ఇది హాయిగా కడుపులో చాలా కదలకుండా ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకొకటి నోట్లు కూడా పాత నోట్లు ఇస్తే తీసుకునే వాళ్ళం కదా మేము. అంటే అంత అటువంటి రాయల్గా ఉండే పొజిషన్. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ కస్టమర్ పెట్టినవాళ్ళు, ప్రొడక్షన్ మేనేజర్, ఆయన పిలిచేవాడు, సురేష్ ఎవరు, ఓకే ఇవన్న 500 మీదే సంతకం చేసి తీసుకోవాలి. అంతేగాని మ్యూజిక్ డైరెక్టర్కి అవుట్ రేట్గా అనేది లేదు అసలు. ఓకే. అవుట్ రేట్ అనేది ఇప్పుడు వచ్చింది, మా చాలా కాలం తర్వాత వచ్చింది, ముందంతా అసలు ఎప్పుడు లేదు. ఓకే. పైగా వాళ్ళు చూస్తారు వైలెన్స్ ఎంతమంది వాయిస్తున్నారు, 16 మంది వాయిస్తున్నారా కరెక్ట్గా లేదా అని చెకింగ్ వాళ్ళు, అంత జాగ్రత్త ఉండేది. సో అలా వచ్చిన వాళ్ళం మేమందరం. అప్పుడు జంజాలు చెప్పి, ఎందుకురా నన్ను ఇబ్బంది పెడతావు, నాకు ఇది హాయిగా ఉందంటే, కాదురా నీకు విషయం చెప్తాను,
శంకరాభరణం సినిమాకి నువ్వు కీబోర్డ్ ప్లేయర్. ఏదో బాలు గారు చెప్పడం వల్ల చాలామంది తెలిసింది, లేకపోతే ఎవరు తెలుస్తుంది? నేను కూడా శంకరాభరణంకి రైటర్. నేనే విశ్వనాథ్ గారు అనుకో ఆ సినిమాకి డైరెక్టర్ అనుకో, ఊహించుకు ఎలా ఉంటుందో. నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ మాధవన్ గారు అనుకో ఎలా ఉంటుంది అని ఒక నిర్మలమైన సరస్సులో ఒక రాయి వేస్తాడు. అది ఇప్పుడు 79 జరిగింది. ఆఫ్టర్ 9 years తర్వాత ఒకరోజు ప్రీతం వాహన వస్తే, అరే నువ్వు ఏంటో ఖాళీగా ఉన్నావు, ఇంట్లోనే ఉన్నాను రా, వాళ్ళే వర్క్ వెళ్ళలేదు, నువ్వు రమేష్ ఒకసారి పామ్గల్ రండి అన్నాను. సరే వెళ్ళాం. అక్కడ అతను స్వామి అని ఒక ఆయన గర్జన అని ఒక హిందీ సినిమా చేశారు ఆల్రెడీ శ్రీదేవితో. ఆయనతో అరే ఒక సినిమా హై హైనాక నువ్వే మ్యూజిక్ డైరెక్టర్, మేము మాట్లాడద్దాం, నీ వద్దన్నా కూడా నువ్వు నన్ను ఈ రొంపులో దింపుతున్నావు. రొంపి కాదురా, నీకు తెలియదు, యూఆర్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్, నీ గురించి అందరు మ్యూజిక్ డైరెక్టర్ నాకు చెప్తారు, డెఫినెట్గా నువ్వు చేయగలవు అని ఒక భరోసా ఇచ్చి చెయ్యాలే. ఓకే సరే రేపటి నుంచి అన్నాడు. ఈ లోపల ఇంటికి వెళ్ళి ఏదో పాడుకుంటున్నావు బాత్రూంలో. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకేం తెలియదు కదా. అంటే ఏదో ఒక చిన్న ట్యూన్ వచ్చింది, ఈ ట్యూన్ వినిపించా, బ్రహ్మాండంగా ఉంది, ఇదేరా ఫస్ట్ ట్యూన్, ఓకే అన్నాడు. ఇది సరిగమలు ఎరుగని రాగము, ఇది భాష లేని భావము, మంచి పాట అయిపోయింది, ప్రేమగానం, నాకు మంచి పేరు తెచ్చింది. సో అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూడటం లేకుండా అలా వెళ్తుంటే స్లోగా వెళ్ళేది. మధ్యలో బాలు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సార్ ఏంటి సార్ 5 సినిమాలు చేశాను, బాబాయ్ హోటల్, తర్వాత పర్వతాలు పానకాలు, భార్గవ్ అని ఒక సినిమా, దానికి దిలీప్ కీబోర్డ్ ప్లేయర్, ఏఆర్ రెహమాన్. సో ఇది చేస్తున్నాను, దాంట్లో రోజు మన క్యాష్ వచ్చేది, ఇదేమో 4 నెలలు కానీ సినిమా అవుతుంది, ఏదో చెక్కిస్తున్నారు ఏంటిదన్నా, నీ పాట నేనే పాడుతున్నాను, నిజంగా మంచి మ్యూజిక్ అడుగుతాయా, టైం వస్తున్నాడు. ఆ టైం 92లో వచ్చింది బృందావనం ద్వారా. అక్కడి నుంచి ఇంకా పేరు పడింది, పౌరాణికం అయినా లేకపోతే ఫ్యామిలీ టైప్ అయినా మాస్ అయినా మాతో పెట్టుకోకు, అవును ఏదైనా ఆయన చేయగలడని పేరు పట్టడం వల్ల ఇంకా అలాగా సెటిల్ అవ్వడం జరిగింది. మీకు బాగా పేరు తెచ్చిన సినిమా అంటే బృందావనం ముందు ఆయన కూడా మంచి పేరు వచ్చింది. అవును. తర్వాత బాగా మంచి పేరు అంటే భైరవ దీపం. అది మామూలు ఎక్స్పెరిమెంట్లు కాదు కదా సార్ సినిమాది. అంటే సినిమా అంటే ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు వద్దన్నానంటే మనీ కాదు, మనీ కన్నా సినిమా హిట్ కాకపోతే ఎవరి పేరు రాదు. మ్యూజిషియన్గా మనకేముంటుంది, అవును అది ఫ్లాప్ సినిమా అయినా అదే రేట్ ఇస్తారు, హిట్ అయినా మాకు వచ్చి అదే రేట్. అవును. సో ఇది రిస్క్. ఇది కాకపోతే ఏంటంటే అప్పటికే మేము ఇల్లు అవి కట్టుకుని కొంచెం స్థిరపడ్డాం కాబట్టి కొంచెం రిస్క్ చేశాను. యాక్చువల్లీ రిస్క్ అది. యాక్చువల్గా చెప్పాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్గా కన్నా కూడా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గానే బాగా సంపాదించుకుని చక్కగా రియల్ ఎస్టేట్లో పెట్టుకుని హ్యాపీగా ఉన్నాం. ఓకే. అది లేకపోతే కొంచెం ఇబ్బంది. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ అందుకుంది సార్, అది ఫస్ట్ నాకు ఇచ్చింది 50,000. హైయెస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ సార్? హైయెస్ట్ ఇప్పుడు లేదు, మాతో పెట్టుకోక 1.5 lakhs ఇచ్చారు. ఓకే. అది మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకోవడానికి 5 ఏళ్ళకి కట్టేసాం. సూపర్. 4 ఏళ్ళకి. సూపర్. అప్పట్లో అంటే నేను ఎప్పుడు ఇవాల్టి కూడా ఐ నెవర్ డిమాండ్. అంటే మా అమ్మగారు ఒక మాట చెప్పారు, మనలో భగవంతుడు ఒక సరస్వతి దేవుని ఇచ్చారు, దానికి రేటు కట్టడానికి నువ్వెవరు, అది గొప్ప మాట అది. సో అవతల వాళ్ళు నేను పిలిచినప్పుడు బాగా పనిచేయి, నీ పని బాగా ఇష్టం అవుతే వాళ్ళే 10 రూపాయలు ఇస్తారు. ఓకే. అందుకని డోంట్ డిమాండ్. ఓకే. ఎక్కువ డిమాండ్ చేసినందువల్ల ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే. ఆయన ఇంత ఉంటే కానీ రాడు. అవును. అని నీకు నువ్వే ఒక రేటు ఫిక్స్ చేసుకోవద్దు అని మా అమ్మ చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితిలో మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చే రెమ్యునరేషన్ ఆ రేట్లు ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకళ్ళకి 3 కోట్లు, 4 కోట్లు, 12 కోట్లు కూడా ఉన్నాయి. 12 కోట్లు. నేనేమనుకుంటానే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, అంటే మా వల్ల కాంతి వాళ్ళు చేస్తున్నారని. ఓకే. అందుకని నాకు ఈర్ష్య పడటం నేను అసలు అది నాకు మా రక్తంలో లేదు అది. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ మా చిన్నాన్నగారు మాధవపల్లి సత్యం గారు, గోఖలే గారు వాళ్ళ వృత్తుల్లో టాప్లో ఉన్నారు. వాళ్ళకి టెలిఫోన్స్ లేవు. ఓకే. టెలిఫోన్స్ని అడిగామండి, ఏం టెలిఫోన్ పెట్టుకోలేదంటే, ఎందుకురా మనకు ఏదైనా వర్క్ కావాలంటే వాళ్ళు కారు పంపిస్తారు, వెళ్ళి పాడేస్తాం, అంతే కదా, సెట్ వర్క్ ఉండి సెట్ వెళ్ళొస్తాం, లేకపోతే ఇంట్లో ప్యాకెట్ కూడా కూర్చుంటాం.
అది వాళ్ళు అంత సింపుల్గా ఉండేవాళ్ళు. ఎస్ ఎస్ ఎస్. సత్యం గారు అయితే సైకిలే, లైఫ్ టైం సైకిలే అన్న. ఓ. నేను 79 కారు కొంటే బాబాయ్ ఏంటి బాబాయ్ నువ్వు ఎక్కడికి వెళ్తే నేను తీసుకెళ్తాను, నీకేంటి నా మోషి, నా డబ్బు నా సైకిల్. ఈయన సైకిల్ మీద వెళ్ళి పాండీ బజార్కి ఈశ్వరంగారావు కారు మీద కాలు పెట్టి ఎరా రంగడు ఎలా ఉన్నా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. డౌన్ టు ఎర్త్ వాళ్ళు. అంతేగాని అదే కారు లేదు ఆబ్వియస్లీ. మాకు అదే అలవాటు. అయితే మీకు మ్యూజికల్ మొదటి సినిమా చేసింది హాయ్ హాయ్ నాయక్ కదా, మ్యూజిక్ డైరెక్టర్గా. మ్యూజిక్ డైరెక్టర్గా. దానికి ముందు జర్నీ ఎంత జర్నీ ఉంది సార్ మీది? పడ్డ కష్టాలు, సినిమా కష్టాలు అంటారు, అట్లాంటివి మీరు ఎదుర్కొన్నారా? కష్టాలు నేనేం పడలేదు, ఎందుకంటే అప్పటికే మేము విజయవాడలో మంచి పేరు సంపాదించుకున్నాం. ఏపీ అండ్ అవుట్ ఆఫ్ ఏపీలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసాం. 67 to 73 దగ్గర కొన్ని వందల ప్రోగ్రామ్స్. సో మొదటిసారి ఇండస్ట్రీ అంటే మాకు 5 ఏళ్ళు నుంచి చూస్తున్నాం మేము. ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు, మా బాబాయ్లతో షూటింగ్కి వెళ్ళటం, రికార్డింగ్స్కి వెళ్ళటం. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది మాకు పరిచయాలు ఉండేవి. సో అలాగా టి చలపతిరావు గారు మా నాన్నగారు కూడా మంచి ఫ్రెండ్. సో ఆయన మా అన్నయ్యని పరిచయం చేశారు. ఓకే. సో మా అన్నయ్య అనుకోకుండా ఏంటంటే నేను రావడానికి కారణం మా అన్నయ్య అసలు యాక్చువల్గా భావనా కళా సంస్థని విజయవాడలో మేము ఒక సంస్థ పెట్టారు. అది అందరూ కాలేజ్ స్టూడెంట్స్, చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, అంటే క్వాలిటీ షోస్. అనుకోకుండా 73లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఈ వాజ్ ఇంజనీర్ ఆంధ్ర సిమెంట్స్లో. మా అమ్మగారు మంచి వీణ, వోకల్, భరతనాట్యం డిప్లొమాస్ ఆవిడ, వసుంధరాదేవి మా అమ్మ. మా నాన్నగారు నాగేశ్వరరావు. ఓకే. సో వాళ్ళకి ప్యాషన్ ఉంది, అంటే పిల్లలు పైకి వస్తున్నారు, మా బాబాయ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తారు అని వాళ్ళకి ఒక ఐడియా ఉంది. మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు. అప్పటికే నేను ఆంధ్ర బ్యాంకు, ఎల్ఐసిలో టెంపరీ జాబ్స్ చేసేవాడిని. ఓకే ఓకే. అప్పటికి నేను బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, టైప్ హైయర్, షార్ట్ హ్యాండ్ హైయర్ ఇవన్నీ చేయడం జరిగింది. ఓకే ఓకే. సో మా అన్నయ్య ఏమన్నాడంటే, నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఒక్కడే అక్కడ ఎందుకు, మేము రామలక్ష్మణ్లో ఉండేవాళ్ళం, సో నువ్వు కూడా వచ్చే, నువ్వు ఆల్రెడీ పాపులర్ అకార్డింగ్ పేరు కదా, ఇక్కడికి వచ్చే చలపతిరావు అన్నారు గురుగారు మనకి పరిచయం చేస్తారు. ఓకే. సో అలాగా కష్టాలు ఏం లేకుండా మొదటి రికార్డింగ్లోనే ఆల్మోస్ట్ సెకండ్ టేక్లోనే ఓకే చేశారు. బాలు గారు పాడారు పరివర్తన అనే ఒక సినిమా. ఓకే. దాంట్లో బాలు గారు ఫస్ట్ పాడింది. 71 కాల్ షీట్, 75 రూపీస్ ఇచ్చారు ఫస్ట్ రెమ్యునరేషన్ మీకు. అది 75 రూపాయలు అంటే చిన్న విషయం కదా ఆ రోజులు, నాకు తెలిసి. అయ్యో అది నెలకి ఇంటి అద్దె మాకు 37 రూపాయలు. 2 నెలలు సంపాదించారు. నెలలో 4 రికార్డింగ్లు వాయిస్తే మాకు అది ఎలా ఖర్చు పెట్టాలని నిద్ర వచ్చేది కాదు. ఆ రోజులు మొదటి మా కచేరీలో 20 రూపాయలతో మొదలు పెట్టాం. ఓకే. రిటైర్మెంట్ విజయవాడలో రిటైర్మెంట్ 50 రూపాయలు. ఓకే. 75 అంటే ఒక మంచి పేమెంట్ కింద లెక్కే. అవును. చలపతిరావుని చూసి అలాగే రాజేశ్వరరావు, పెంజాల్ గారు, ఇంకా అందరూ. ఓకే. అకార్డింగ్ ప్లేయర్గా 2 ఏళ్ళు, తర్వాత అక్కడి నుంచి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇంకొకసారి మీరు ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తే ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ అంటే మాధవపెద్ది ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ దగ్గర అని చెప్పేసి టాక్ ఉంది. ఎలా సార్ అది? రామారావు గారి సినిమాలకి మీరు పనిచేసిన సినిమాలు ఉన్నాయి, ఆల్రెడీ మ్యూజిషియన్కి పనిచేశారు, మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసినప్పటికి కూడా మ్యూజిషియన్కి పనిచేశారు. ఆయనతో ఎలా ఉండేది మీకు? ర్యాపో ఉండేదా మంచిగా? ర్యాపో ఎలా వచ్చిందంటే, రామారావు మా గోఖలే గారు అనంతపురంలో ఉండేవాళ్ళు. ఈయన ఆర్ట్ డైరెక్టర్, ఆయన హీరో. అవును. ఈయనకి 450 రూపీస్ వస్తే ఆయనకి 450-500 రూపాయలు వచ్చేది మంత్లీ శాలరీస్. రామారావు గారికి కూడా అప్పటి నుంచి వాళ్ళు అలా కలిసి మీద అనంతముల్లో ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే. సో మాకంటే మేము చూస్తుండేవాళ్ళం, రామారావు మా బాబాయ్లు ఎలా కలిసి ఉండేవాళ్ళు ఇదండి. సో తర్వాత 2వ తరంలో వచ్చేప్పటికి మా అన్నయ్య బాగా పాడటం రామారావు చాలా ఇష్టం. మా గోఖలే గారు చెప్పారు మా అన్నయ్య కొడుకు బాగా పాడతాడని. ఆయన బాగా నచ్చి అప్పటికే వాడు ప్లేబ్యాక్ సింగర్గా ఎంటర్ అయ్యాడు. 2 ఏళ్ళు అయింది. బాలయ్య బాబుతో సినిమా తీసినా బాలయ్య బాబుకి అన్ని పాటలు రమేషే పాడాలని రామారావు పెట్టారు. పెంజాల్ రాజేశ్వరరావు మ్యూజిక్. ఓకే ఓకే. రామ్ రహీం, అవును, తాతమ్మ కళ, దాని తర్వాత దానవీర సూరకర్ణ, ఇవన్నీ మా అన్నయ్య ఆల్ సాంగ్స్. సో దాంతో ఏంటంటే అలా రామారావు గారు అంటే ఒక రకమైన గౌరవం మాకు. ఓకే. తర్వాత నా వరకు వచ్చేప్పటికి భైరవ దీప సినిమా ఆయనే ఓపెన్ చేశారు, ఆయన చేతులతోనే ఇదైంది.
ఆ పాట బాగా నచ్చింది ఆయనకి, నరుడా ఓ నరుడా. ఆ, సినిమా అయింది పెద్ద హిట్. అవును. 49 సెంటర్లో 125 డేస్. అబ్బా, ఆ రోజుల్లో అన్నీ ఇదే కదా రికార్డులు. దాని తర్వాత మాతో పెట్టుకోక చేస్తున్నాను నేను నెక్స్ట్ మూవీ. అవును. అది బాలయ్యబాబు ద్వారానే వచ్చింది నాకు. ఓకే. ఒకసారి రామారావు దగ్గర నా ఫోన్ వచ్చింది, అప్పుడు మొబైల్స్ లేవు. ఉమ్, రామచంద్రరావుని ఆయన పిఏ, ఉమ్, పెద్ద ఆయన మీతో మాట్లాడతాను. ఉమ్, పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఏం బ్రదర్ మీరు ఎవరి అబ్బాయి మీరు ఏంటి అని అడిగారు. ఉమ్, నేను నాగేశ్వరరావు అబ్బాయినండి అంటే, రమేష్ మీకు ఏమవుతాను మా అన్నయ్య అండి. వెరీ నైస్ బ్రదర్, మీరు చాలా బాగా కంపోజ్ చేశారు. ఉమ్, నాకు ఒక పెంజాల నాగేశ్వరరావు, ఒక రాజేశ్వరరావు గుర్తొచ్చారు మీ మ్యూజిక్లో. ఉమ్, బాలయ్య బాబుకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మీరు. ఒకసారి మీరు రేపు హైదరాబాద్ రావాలి, మీతో పని ఉంది ఆ, అంతే. మిగతా విషయాలు ఆయన మాట్లాడుతూ ఆయనకి ఇచ్చాడు. నేను చెప్పాను సార్, ఆయన చెప్పేసారు బాగానే ఉంది, నేను రీ రికార్డింగ్లో ఉన్నాను. పుట్టింటి గౌరవం ఓకే. కృష్ణ గారి సినిమా, ఆ, ఇది 4 రోజులు అవుతే కానీ నేను రాలేను సార్ అంటే, ఆయన సరే సండే రమ్మన్నారు. ఓకే. ఆయనతో రామారావు గారితో 3 days ఉన్నాను. ఉమ్, అదే హరికృష్ణ, బాలయ్య బాబు అందరూ తెలుసు. ఓకే. ఉండి ఆయన చెప్పింది ఏంటంటే, నేను మళ్ళీ 96 అనుకుంటా ఉమ్, సీఎంగా వస్తున్నాను, ఉమ్, మీరు నాకు ఒక ఆల్బమ్ చేయాలి. ఉమ్, నాకు వెంటనే అర్థం అవ్వలేదు. నేను అన్నాను, సార్ క్షమించండి సార్, నేను ఇప్పుడు ఓటు కూడా వేయలేదు, ఇప్పుడు మీకు చేస్తే నాకు వేరే పార్టీ వాళ్ళు అడుగుతారేమో, ఆ. నన్ను వదిలేండి సార్ అన్న. చెప్పేశారా? వదిలేండి సార్, నాకు కొంచెం భయం అయిపోయిందండి, ఆ. పాలిటిక్స్ అంటే కొంచెం భయం నాకు. ఉమ్, ఆయన గట్టిగా నవ్వేసాడు. అలా ఏముండదు, రామారావు జిందాబాద్ అలా ఏముండవు పాటలు, ఆ, మ్యూజిక్ మీరు ఇష్టపడి నేను పిలిపించాను కదా. అవును. ఈ లోపల రాఘవేంద్రరావును మోహన్ బాబు వచ్చారు. ఉహుం, నా పక్కన వెంకటేశ్వరరావు కూర్చున్నారు. ఓకే. దగ్గరపాటి వెంకటేశ్వర గారు. వాళ్ళ అల్లుడు అదే దగ్గరపాటి వెంకటేశ్వర. దగ్గర. నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు నిల్చున్నారు. ఓకే. ఇది సీన్. ఓకే. ఆయన పకోడీలు తెప్పించి కాఫీ ఇప్పించి, ఏం బ్రదర్ ఏంటి మరి ఆయన ఇలా అంటున్నాడు అన్నాడు. ఉమ్, అంటే నేను చెప్పాను, సార్ ఒక పని చేయండి, నేను చేస్తాను, మీరంటే చాలా గౌరవం నాకు, ఉమ్, నేను చేస్తాను, నా పేరు మాత్రం వేద్దన్నా. ఓ, ఉమ్, ఇది బాగానే ఉంది అన్నారు. ఆ, అయిపోయి చేసాం. ఓకే. చేసి ఆయన చాలా నచ్చింది. నచ్చి 3-4 సార్లు సీఎంగా ఉన్నప్పుడు కలిసాం కూడా మేము. ఓకే. మాయాబజార్ సినిమాకి అప్పుడు ఆయన వచ్చారు అవును. చీఫ్ గెస్ట్గా. ఆ, ఆయనకు వేసిన మాలని నా మెళ్ళ వేసి, ఆహా, అంటే అప్పుడు సీడీ చేయటం వల్ల నేనంటే ఆయనకి చాలా అభిమానం ఏర్పడింది. మా పాత మాయాబజార్లో యాక్ట్ చేసిన అందరూ వచ్చారు ఆ రోజు. ఓహో. రవీంద్ర భారతిలో జరిగింది. ఓకే. అదొకటి నేను మర్చిపోలేని రోజు అది. ఉమ్, తర్వాత 2-3 సార్లు ఆయన క్యాన్వాయ్లో తీసుకెళ్ళాను నన్ను అవునా? ప్రత్యేకంగా ఆ, నేను వచ్చినప్పుడు. తర్వాత మెడ్రాస్లో కలిసాం ఒకసారి. ఉమ్, మెడ్రాస్లో అందరూ ఆయనకి అభినందించడానికి సభ పెడితే, రా సురేష్ అని చెప్పి నమ్మి చేసుకుని చాలా ఆప్యాయంగా. ఉమ్, సో తర్వాత ఆయన వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన 5వ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ, అంటే నాకు వాళ్ళ కుటుంబ సభ్యులన్నా నా కుటుంబ సభ్యులనే అంతేగా. నేను ఫీల్ అవుతాయి ఇప్పుడు. ఉమ్, సో అలా రామారావు గారికి మాకు మా బాబాయిల ద్వారా మేము దగ్గర అవటం, మా అన్నయ్య ద్వారా. ఓకే. అలాగే బాలయ్య బాబు కూడా బ్రదర్స్లానే ఉంటాం మేము. ఓకే. నాకన్నా 9 ఏళ్ళు చిన్నవాడు బాలయ్య బాబు. ఉన్నా కూడా అతనిలో ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉమ్, చాలా, అంటే మేము చాలా ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఓకే. అంతేగాని నేను పెద్ద హీరో, ఉమ్, అతను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అలా ఇప్పుడు ఉండేది కాదు. మామూలుగా మ్యూజిక్ గురించి డిస్కషన్ చేసుకునేవాళ్ళు మీరు? సినిమాల గురించి, పాటల లేదు, గురించి? ఏనాడు లేదు. ఆ, అసలు వర్క్ గురించి నేను 3 discussion సినిమాలకి నా దగ్గర కూడా రాలే ఆయన. ఆ, ఓకే. సూపర్ అండి. అయితే మీరు ఇందాక రామారావు గారి పాటలు చేశాను పాటకి అన్నారు. ఆ పాటలో ఇప్పటికీ మారుమోగుతున్నట్టున్నాయిగా? అవునండి, జాలాది గారు జాలాది గారు రాశారు, మనో ఇలా కొంతమంది పాడారు. అవును. అది సింహ గర్జన దాని పేరు. ఓహో, ఆల్బమ్ పేరు. దానికి మంచి పేరు వచ్చింది నాకు. కాకపోతే మీరు పేరు క్లైమ్ చేసుకోలేదు అన్నారు అప్పుడు. అది చేసుకోవాలి. బట్ నేను చేసినట్టు అందరికీ తెలుసు. డబ్బులు ఇచ్చారుగా పార్టీకి? రామారావు గారు ఆయన స్వహస్తాలతో నాకు బట్టలు పెట్టి వాళ్ళ ఇంట్లో 10,000 రూపాయలు ఇచ్చారు నాకు. ఓకే. 10,000 అంటే పెద్ద రెమ్యునరేషన్ ఆ రోజుల్లో. అవును. బాలు గారి విషయానికి వచ్చినట్టయితే అది వేరే. సైమల్టేనియస్గా మీరు ప్రొఫెషనల్గా ఫ్రెండ్సా, అంతకుముందు ఫ్రెండ్సా? అంతకుముందు మేము ఒకసారి కలిసాం, అంటే నేను గుర్తులేదు అప్పటికి ఆయనకి. ఓకే. విజయవాడలో మేము ప్రోగ్రాం పెట్టాం. ఓకే. మా ప్రోగ్రాం మధ్యలో వాళ్ళదే. ఓకే. ఓకే. అప్పుడు రాజయ్య, ఇళయరాజా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చేయలే. 71 మీ ప్రోగ్రాం కావాలి సార్ అంటే 7,000 అవుతున్నాడు ఆయన. మీ అందరూ స్టూడెంట్స్ సార్, అంతంత మేము ఇవ్వలేము, కష్టపడి 5,000 ఇస్తాం అన్నాడు.
ఇచ్చి ప్రోగ్రామ్ పెట్టాడు. అక్కడి నుంచి ట్రావెల్ మా అన్నయ్య సింగర్ అవ్వటం, తర్వాత నా ఫస్ట్ రికార్డింగ్ ఆయన పాడటం. ఓకే, బాగుందా, మా అన్నయ్య పరిచయం చేశాడు. మా తమ్ముడు అంటే అయ్యో ప్రమాణం ఇంకేంటే. ఎన్ని పాటలు పాడించారు త్రూ అవుట్? నా దగ్గర ఆల్మోస్ట్ 90% అన్ని బాలుగారు బాలు గారు కదా. అదే సినిమాలు కానీ, ఆల్ ఇండియా రేడియో కానీ, లేకపోతే టీవీ సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ ఎన్నో చేసాం మేము. ఓకే, ఎన్నో చేసాం, 1-2 కాదు. అలాగే ప్రోగ్రామ్స్. అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు ప్రతి సినిమాకి నేనే కీబోర్డ్ ప్లేయర్. అవును. అలాగే మొట్టమొదటిసారి మీ ఇద్దరం కలిసి మా గ్రూప్తో 79లో అమెరికా వెళ్ళాం, 1979. అక్కడి నుంచి ఎన్నో కంట్రీస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం. సో బాలు గారు నా జీవితంలో నేనే కాదు, మా ఫ్యామిలీలో ఒక బ్రదర్. నాకు రమేష్ అంతా, బాలు గారు అంతే. ఓకే. ఆయన అంతే. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు జగదీష్ అని చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు అండి? ఓకే. ఒకే తమ్ముడు. అదే నాకు జగదీష్ పోతే నువ్వు ఉన్నావు కదా అన్నాడు. మంచి గొప్ప అటువంటి అనుబంధం మా ఇద్దరిది. గొప్ప మాట. అన్నిటికన్నా పరాకాష్ట ఏంటంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఆఖరి పాట కూడా నేను కంపోజ్ చేసింది. అవునా? ఇక్కడికి స్వరాభిషేకానికి 20 పాటలు పాడడానికి వచ్చారు ఆయన ఆ కోవిడ్ టైంలో. వచ్చినప్పుడు మొదటి రోజు మాట్లాడుకున్నాం. రావికొండలో వారు చనిపోయారు సార్ అంటే, నువ్వు వెళ్తున్నావా? నేను వెళ్తాను సార్, వెళ్ళకుండా వెళ్ళండి. నేను బ్యాడ్ లక్ రాలేకపోతున్నానే, ఫిల్మ్ సిటీ చాలా దూరం నుంచి రావాలి, పైగా కోవిడ్ ఉంది కదా అవును అని అన్నారు. మర్నాడు రాత్రి 11:30 ఫోన్ చేశారు. ఏమయ్యా ఏంటి పడుకున్నావా అంటే, లేదు సార్ చెప్ప, ఆఖరి పాట నీదే పాడనే అన్నాడు. ఇదే మాట అంతే. నాకేంటో సౌండ్, ఆఖరి పాట ఏంటి సార్? అవునా, మన శ్రీతుమ్మది నారదాదమ్ముడితో ఏంటి సామాన్యమైన పాట అదే, అది కొంచెం బాగా ఇది కావాలి కదా, సో మిగతా పాటలన్నీ ఆ పాట పాడాను అన్నాడు. అంతే. మర్నాడు మార్నింగ్ వెళ్ళిపోయారు ఆయన. అప్పటికే ఆయనకి కోవిడ్ ఎంటర్ అయింది. 5th డే ఎంటర్ అవుతూ ఒక ఆల్బమ్ కూడా ఇది పెట్టారు ఆయన, వీడియో కూడా పెట్టారు. అవును. తర్వాత నాకు ఒక పాట పాడాలి అని మెసేజ్ పెట్టా. అంటే వాళ్ళ అసిస్టెంట్ చందు, వాళ్ళ బావమరిది కొడుకే, ఒక 1 monthలో పాడుతా అన్నారు బాలుగారు అన్నాడు. 1 week తర్వాత ఎక్మో పెట్ట ఇక్కడ నుంచి అలా. ఇది జీవితంలో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అదొక్కటే మాకు. ఓకే. మా అన్నయ్య పోవటం కూడా పెద్ద, ఎట్ ది ఏజ్ ఆఫ్ 46 పోవటం చాలేదే. అవును. అనుకోని లాస్ నాకే కాదు, ఫ్యామిలీ అని కాదు, మంచి మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక నష్టమే అది. అవును. చాలా సింపుల్గా అయిపోయేదేమో. ఆయన ఉన్నారంటే ఆయన చూసుకుంటారు లేదు పాటని. అంతే. అసలు మాకు కూడా పాట కంపోజ్ చేయగానే నేనే కాదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్నా బాలు చెప్పారా ఫస్ట్ డైలాగ్ అదే. ఇప్పుడు ఎవరికి ఏ పాట చెప్పాలో మాకే తెలియట్లా. అంటే ఆయన అన్ని వెరైటీస్ పాడే ఏకైక సింగర్ బాలు గారే. అందే ఆర్టిస్ట్లకి ఎనీ సాంగ్, ఎనీ ఆర్టిస్ట్కి అయినా సరిపోతుంది. నాకు శ్రీతుమ్మ నారదాదామృతం పాట దగ్గర మాత్రం మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు, వై కాంట్ యూ ట్రై యేసుదాస్ గారు లేకపోతే మంగళంపల్లి గారు, ఇది అంత పెద్ద మ్యూజికల్ సాంగ్ కదా అని అంటే నేను చెప్పాను, వాళ్ళు మహానుభావులు సార్, కానీ బాలయ్య బాబు పాడాలంటే బాలుయే ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్ కదా శంకరాభరణంలో, ఆయన పాడకపోతే ఎవరు పాడతారు, ఆయన పాడతాడు అని నేను అప్పటికి మా అన్నయ్య చనిపోయాడు కొత్తలో అనమాట. సో నేనే పాడి సీడీ పంపించాను. 5 రోజులు ప్రాక్టీస్ చేసుకొచ్చి పాడాడు. ఎంత బాగా పాడాడు నేను చెప్పక్కర్లా. అసలు అది సింక్ మామూలు సింక్ కాదు. బాలయ్య బాబు గారు స్క్రీన్ మీద చూస్తున్నా కానీ ఆ కంటానికి ఒక తాడు కట్టుకుంటే బాలు పాడిన, నేను షూటింగ్కి వెళ్ళా, ఏంటి సురేష్ గారు ఇటువంటి పాట పెట్టారు నాకు అన్నాడు. బాబు మన జీవితాంతం మన ఇద్దరు చెప్పుకోవచ్చు ఈ పాట, ఏదో కుదిరింది, వేటూరు గారు రాశారు, బాలు పాడాడు, అది నాకు ఎంత మంచి పేరు తెచ్చిందో ఆయన చెప్పక్కల. అవును. ఇప్పటికీ అసలు ఒక 100 సినిమాలకి రాని పేరు దాంట్లో వచ్చేస్తుంది. అవును. దాంట్లో అన్ని పాటలు అంటే ఇప్పుడు మనకి ఇంట్లో కూడా మన వైఫ్ తల్లి వంట చేస్తారు. అవునవును. ఒక్కొక్కటి సరి కుదరవు, అదే వంట అదే పాత్రలే. అవును. మాకు అదే హార్మోనియం. అవును. ఒక్కొక్కప్పుడు కుదురుతుంది, పాకం కుదురుతుంది. అవునవును.
ఎక్కువ సినిమాలు తగ్గించేసి వేరే వాటికి షిఫ్ట్ అవ్వడానికి మీ ఫోకస్ షిఫ్ట్ అవ్వడం వల్ల మీకు సినిమాలు తగ్గినాయి అనుకుంటున్నారా, లేకపోతే మీరే కావాలని తగ్గించుకున్నారా ఏం సినిమాలు? లేదు, నాకు ఏమైందంటే నాకు వచ్చిన అవకాశాలు అలా వచ్చాయి. ఓకే. సో నాకు 7-8 సినిమాలు చేతిలో ఉన్నప్పుడే ఈటీవీ మొదలు పెడుతున్నాను బాపిరెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. చేసి నేను కొంచెం కొంచెం భయపడ్డా. అంటే ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి కదా, అంటే ఎలా చేస్తున్నారో తెలియదు కదా. అవును. ఇప్పుడు బాలు గారిని అడిగా, లేదు రామోజీరావు చాలా పెద్ద ఎత్తులో చేస్తున్నారు, అది నిన్ను అడగటం నీ అదృష్టం అన్నారు. అని ఇంకో మాట చెప్పాను, నువ్వు సినిమాలు బాగా చేస్తావు, వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అయ్యానుకో నీ మీద కూడా ఒక ముద్ర వేస్తారు. టీవీ సీరియల్స్కి ఏముంటుంది, నువ్వు రోజు అందరికీ వినపడుతూనే ఉంటావు, అంతేగా, నీ పేరు అలా వెళ్తుంటుంది కదా, ఇది ఒప్పుకో అని చెప్పిన వ్యక్తే బాలు. అప్పుడు మా అమ్మగారు చనిపోయే ఫ్యూ డేస్ అయింది. ఓకే. ఓకే. తర్వాత అక్కడి నుంచి 7 సంవత్సరాలు మొత్తం ఎన్ని పాటలు వేశారు? 70-80 పాటలు వేశారా సీరియల్స్కి? ప్రతి సీరియల్ నేనే చేసేవాడిని. దాంట్లో జానకి గారి నంది అవార్డు వచ్చింది, అనుబంధం మంచి పాటలు అన్నీ సుమన్ గారు రాశారు. చాలామంది అనుకునేవాళ్ళు సుమన్ గారు రాస్తారా, ఎవరి చేత రాయించి పేరు వేసుకుంటారు, డిస్కషన్ ఎక్కువ నడిచేది అప్పట్లో. నడిచేది కానే కాదు. ఎందుకంటే ఆయన రాయటం ప్రత్యక్షంగా నేను కంపోజ్ చేయడం జరిగింది. సో అంతకుముందు వేరు పోపులు పెట్టి జొన్నవితులు గారు రాశారు. తర్వాత అన్వేషిత్కి నారాయణ రెడ్డి గారి చేత రాయించాం. యూనివర్సిటీ మాత్రం ఆయన రాశారు. ఓకే. ఫేస్ టు ఫేస్ కూర్చుని మేము చేసింది అది మంచి పాటలు. సో నాకు మంచి సన్మిత్రుడు సుమన్ గారు, నో డౌట్. ఐ మిస్ హిమ్. ఓకే. శ్రీ భాగవతం కూడా కొన్ని రోజులు అంటే ముందు నేను అనుకున్నారు, కానీ పౌళేంద్ర గారు చేశారు. పౌళేంద్ర గారు చనిపోవడంతో బాపు గారు మీరే చేయాలంటే నేను చేశాను. ఓకే. బాపు గారు కూడా కొంతకాలం అయిన తర్వాత ఆపేశారు. కంటిన్యూ చేసింది వేరే డైరెక్టర్, దాన్ని నేనే కంటిన్యూ చేశారు. అప్పుడు చిన్న క్లాష్ వచ్చింది అన్నారు బాపు గారికి అను సుమన్ గారికి. చిన్న క్లాష్ కదా, బట్ ఆ అవకాశం నాకే ఇచ్చారు. సో అంటే వీటికి శ్రీకృష్ణార్జున విజయం, అవును, రామాయణం ఇవన్నీ చేయటం వల్ల అవును పౌరాణికలు కూడా ఆయన బాగా చేయగలడని ఓ పేరు రావటం. అవును. ఇంకొకటి మీరు రామాయణం టాపిక్ తెచ్చారు కాబట్టి అదొక హిస్టరీ. అవును, బాలరామాయణం అనేది. బాలరామాయణం అంటే పేరు రామాయణమే, రామాయణం అదే. అది ఒకరోజు ఎంఎస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఎంఎస్ రెడ్డి గారి మా బాబాయ్కి బాగా ఫ్రెండ్షిప్. అంటే శ్రీకృష్ణ విజయం దానికి ఆర్ట్ డైరెక్టర్ మా గోఖలే గారే. ఓకే. సో ఆయన వస్తే నాకు ఒకసారి ఏంటి గురుగారు మీరు ఏమైనా ఫోన్ చేసి నేను వచ్చేవాడిని కాదు, మీ బాబాయ్లు నా ఫ్రెండ్సే, ఇక నేను రామాయణం చేస్తున్నాను నువ్వేం మిస్రేటర్ అన్నాడు. అని ఒక 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఇంట్లో. అంటే తప్పకుండా గురుగారు చాలా అదృష్టం చేసి అన్ని పాటలు ఆయన రాశారు. ఓకే. ముందే చెప్పారా పిల్లల్ని పెట్టి చేస్తున్నానని? చెప్పారు, పిల్లల్ని పెట్టి చేస్తున్నాను, ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది, నువ్వు బాగా చేయగలవు, నువ్వే చేస్తావు అని నమ్మకంతో. అంటే తప్పకుండా సార్. అప్పుడు ఇక్కడికే మేము హైదరాబాద్లో వాళ్ళ శబ్దాలలోనే కంపోజ్ చేసాం. ఓకే. గుణశేఖర్ సెకండ్ మూవీ, తనకి సెకండ్ మూవీ చెప్పారు, రామారావు గారు 3వ తరమే తారక్ చేస్తున్నాడు, మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అన్నారండి. నా అదృష్టం అండి, ఎందుకంటే బాలయ్య బాబుకి మొట్ట మా అన్నయ్య పాడాడు, అదే కదా 3వ తరంలో ఏం చేస్తున్నా అంటే అదృష్టమే కదా. అవును, చాలా బాగా మంచి సినిమా అది, నో డౌట్. అవునవును. దానికి ఉత్తమ బాల చిత్రం కింద నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. పైగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వాణిజ్య గారు, బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు, చిత్ర, ఆల్ టాప్ సింగర్స్ పాడారు దాంట్లో. అవును, యేసుదాస్ గారు. అవును, అవి పద్యాలు అవన్నీ పద్యాలన్నీ ఇక్కడ నేను వాళ్ళ చేత పాడిద్దాం అన్నా. గుణశేఖర్ అన్నారు, లేదు ఎవరు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ చేత పాడిద్దాం అన్నాడు. అతగదేమో చూడండి అన్న. నాకు ఇష్టం లేకుండానే చేశాను ఆ పని. ఎందుకంటే పాట పాడినప్పుడు అంత గొప్ప సింగర్ పాడి, అవును, లవకస్సులో సుశీల్ గారు, లీల గారు పాడారుగా పద్యాలండి, అంతేగా. అలాగే మన శైలజ వీళ్ళందరూ ఉన్నారండి, జానకి గారు, వాళ్ళు పాడితే బాగుంటుందా అన్న. సంభవం ఎందుకో ఆయనకి ఇప్పుడు ఆ ఒరిజినల్లో పెట్టారు కాబట్టి ఒరిజినల్లో పెట్టేశారు. అలాగే అంటే వాళ్ళ చేత పాడించాను నేను. అవి పాడారా రామారావు? ఇప్పుడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వాళ్ళు పాడలేదు, యాక్ట్ చేసిన వాళ్ళు కాదు, వేరే సింగర్స్ పాడించారు, వేరే సింగర్స్తో పాడించారు. ఓకే ఓకే ఓకే. లైవ్లో ఉంటుందిలేండి, చిన్నపిల్లలు పాడినట్టుగా ఉంటుంది కదా అన్నాడు ఆయన. ఓకే ఓకే.
ఏదైనా పాస్ అయిపోయింది కాబట్టి సినిమా నో ఇష్యూ. అవును. ఓకే. కొత్త తరం వచ్చింది, కొత్త తరం పరిగెడుతుంది. ఇప్పుడేమో కొంత కంప్లైంట్లు ఉన్నాయి, ఇది పాట వినపట్టలేదు, మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా. దానికన్నా కూడా బీటు అంటే అన్ని పాటలు నేను చెప్పను, కానీ కొన్ని పాటలు హిట్ అవుతాయి, కానీ అప్పటికప్పుడే వేడి బజ్జీ తిన్నట్టుగా. బజ్జీ మన్నాడు తినలేం, అవును. దెబ్బ రొట్టె అయితే మన్నాడు కూడా తినగలం, అవును. తేడా ఉంటుంది. సో అవగాహన లేకుండా మ్యూజిక్ చేస్తే ఏమవుతుందంటే లాంగ్విటీ ఉండదు. అది నా దృష్టిలో. ఇప్పుడు పెంజాల రాజేశ్వరరావు గారు, మహాదేవన్, ఇళయరాజా, అవును, వీళ్ళందరూ చేసిన ఇప్పటికీ పాడుతున్నారు కదా. వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్కి వెళ్తే ఇళయరాజా పాటలు పాడుతూనే ఉన్నారు స్టిల్. అవును. 30 ఏళ్ళ నాటి పాటలు కూడా. అంత లాంగ్విటీ ఉన్న పాటలు మాత్రం ఇప్పుడు రావట్లా. ఓకే. దాంట్లో నేను నిస్సందేహంగా చెప్పచ్చు. ఓకే. కొన్ని వస్తున్నాయి, ఆ కొన్ని ఏంటంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతేనే ఆ పాటలు వెళ్తున్నాయి, లేకపోతే రిజిస్టర్ అవట్లేదు అసలు పాటలు. ఎలా ఉండే సార్ మీకు? మీరు కంపోజిషన్లో మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత రైటర్స్ రాశారు. ఇప్పుడు వేటూరి గారితో రాయించుకున్నారు మీరు, చాలా మంది లెజెండ్స్, సీతారామ శాస్త్రి గారితో వర్కింగ్ ఉంది, అందరితో వర్క్ చేశారు. మీకు మీ స్టైల్ ఎలా ఉండదు? ట్యూన్ ఇచ్చి రాయించుకునే వాళ్ళు రెండు ఉండేది. ఇప్పుడు సపోజ్ అంటే చాలా వరకు నాకు ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, బృందావనం ఉంది, నేను వెన్నెల గంటి పక్కనే కూర్చొని కంపోజ్ చేసేవాళ్ళం. ఓకే. ఓకే. ఇద్దరు ఉండేవాళ్ళు. నేను ట్యూన్ ఇస్తే అండి ట్యూన్కి మంచి మాటలు పడతాయా, నాకు ఏదో తనన ఇచ్చేస్తే అది మంచి మాటే ఇంపార్టెంట్. సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. సాహిత్యం విలువ లేకపోతే పాట ఎలా రాణిస్తుంది? అది ఏ టైప్ పాట అయినా సరే లిరికేగా పాడుకుంటాం. సో అలా మేము అండర్స్టాండింగ్గా అందరూ అలాగే చేసాం. ఇప్పుడు కొన్ని పాటలు వాళ్ళు రాసి ఇచ్చిన తర్వాత నేను చేసేవాడిని. ఓకే. ఇప్పుడు శ్రీతుంబున్నాడు దాదామృతం పాట కానీ, ఎంత ఎంత వింత మొహము, ఆ సినిమా పాటలు కానీ, చాలా పాటలు. ఓకే. నాకు రెండు ఈజీయే, ఎందుకంటే నేను కీబోర్డ్ ప్లేయర్ కాబట్టి నాకు రెండు తేడా ఏం లేదు. అయితే ఇంకోటిసారి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటే ఏం చెప్తారు? మ్యూజిక్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి, కొత్తగా మ్యూజిక్ లైన్లో ఐదర్ మ్యూజిషియన్స్ కానీ సింగర్స్ కానీ వాళ్ళ దగ్గర ఎంత విద్వత్తు ఉన్నా వాళ్ళు ఒక రకంగా దురదృష్టవంతులు. ఎందుకు దురదృష్టవంతులు అంటే వీళ్ళు అద్భుతంగా పాడగల శక్తి ఉన్నా కూడా దాన్ని అత్యద్భుతంగా రాణించేట్టుగా కంపోజ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు. వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు లేరు. ఓకే. తక్కువ, వెరీ ఫ్యూ. ఉన్న కొద్ది మంది వేరే వాళ్ళ చేత పాడిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న చాలామంది సింగర్స్ ఆల్రెడీ వచ్చిన పాటలు కచేరీలో పాడుతున్నారు. స్వరాభిషేకం కానీ పాడుతారు, ఏదైనా అంతే కదా. వాళ్ళకంటూ ఒక ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ సింగర్స్ లైక్ గీతా మాధురి కొన్ని పాటలు అమ్మాయి పాడింది, సునీత, ఇలా ఒక 5-6 మంది తీసి పక్కన పెడితే ఎంతో వర్తీ సింగర్స్ నాకు తెలుసు. బట్ వాళ్ళకి పెద్ద అంత అవకాశాలు లేవు. అయితే సంగీతం బాగా నేర్చుకున్న కొద్ది మంది సింగర్స్ ఇంట్లో కూర్చుని హాయిగా వాళ్ళు అన్ని కంట్రీస్లో వాళ్ళ శిష్యులు ఏర్పరచుకున్నారు. వాళ్ళకి సంగీతం చెప్తుంటారు, ఆన్లైన్ క్లాస్. ఓకే. మంచి ఇన్కమ్ వాళ్ళకి, నాట్ లెస్ దాన్ 3 to 5 lakhs దే ఆర్ ఎర్నింగ్ మంత్లీ. అంటే నేను కొత్తగా వచ్చే వాళ్ళు చెప్పేది ఒకటే, సినిమాయే పరమావధిగా పెట్టుకుని రాకూడదు. ఎందుకంటే మనకి వస్తున్న అవకాశం అనేదే గొప్పది. అంతేగా. అవకాశం వచ్చిందా దాన్ని ఉపయోగించుకోవడం ఒక ఎత్తు, అన్నింటి మించి ఆ సినిమా హిట్ అవ్వడం ఒక ఎత్తు. ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే పిల్లలకి ఏంటో 5-6 పాటలు హిట్ అవుతే వాళ్ళకి 100 కచేరీలు చేసుకోవచ్చు, ఆ సంపాదన వరకే. అందుకని సుశీల్ గారు, జానకి గారు, చిత్ర ఇంతకాలం పాడటం అనేది ఇంక ఉండదు. ఈ సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్కి వచ్చేసరికి ఇన్కమ్ ఎలా ఉండేది సార్? అది మంచి ఇన్కమ్ అండి, బెటర్ దాన్ మూవీస్. అంటే ప్రైవేట్ అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి కదా చాలా. అంటే అన్వేషణకి మంచి వచ్చినట్టుంది కదా. అంటే టీవీ సీరియల్స్లో నాకు ఓన్లీ సాంగ్స్ కాదు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. మంత్లీ ఒక మంచి ఇన్కమ్ వచ్చేది. ఓకే. బాలు గారు చెప్పినట్టు గ్యారెంటీ ఇన్కమ్ అది. దాంతో అక్కడ ఫ్లాట్ అని కూడా స్థలం అనేదో కొనేసేవాళ్ళం. 7 ఏళ్ళు వాళ్ళకి బాగా పనిచేశాను. ఓకే. ఈ లోపల అంటే న్యాచురల్గా సినిమా చేసే టైం దొరకదు. అవును. 25 రోజులు వాళ్ళకే పనిచేస్తే మంత్లో, దాంతో అప్పటికే కొన్ని సినిమాలు చేశాను.
చేస్తే అలా అలా తగ్గడం. సో నేను కూడా ఏంటంటే కొంత తప్పు నాకు కూడా ఉంది. నేను ఎవరిని వెళ్ళి అప్రోచ్ చేయవాడిని కాదు. ఓకే. ఆల్రెడీ నేను సినిమాలు చేశాం కదా అనుకుంటాం వాళ్ళ ఒక ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ పేరు ఉంది, కావాలంటే వాళ్ళు వస్తారు అన్నట్టుగా అనిపోయింది. కానీ ఏదో పొగరు వల్ల ఆత్మవిశ్వాసం అలా ఏం కాదు. ఓకే. సరే మనకు కావాలనుకుంటే వాళ్ళు అడుగుతారు కదా. అలా అడిగిన సినిమాల్లో ఒకటి గిరిబాబు గారు, నేను ఒక 5-6 ఏళ్ళు సినిమాలు చేయకపోతే ఆయన పిలిచి సినిమా ఇచ్చాడు. గిరిబాబు గారు నీ సుఖమే నేను కోరుతున్నా ఒక సినిమా. పాటలు చాలా బాగుంటాయి. ఆయనకు మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి ఆయన. ఓకే. అదే దాని తర్వాత ఇంకెంత నేను సినిమాలు చేయలేదు. బట్ ప్రైవేట్ ఆల్బమ్స్ ఒక్కొక్క పాట చేయడం చాలా కంట్రీస్కి నేను ఫ్రీగా మాత్రం లేను. ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఓకే. కాకపోతే ఏంటంటే సినిమా అనేది వేరు. సినిమా ఒక బృందావనం భైరవ ద్వీపం పేరుతో ఇన్నేళ్ళు నాకు అవును వచ్చిన చరిష్మా అంటే రాదు. ఓకే. ఐ నో అబౌట్ దట్. కాకపోతే మరి అవును చెప్పలేం. ఇప్పుడు మా మనోడు హీరో గారు 2 సినిమాలు నేను చేసి అది హిట్ అవుతే అవును మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తాం, ట్రాక్లోకి వెళ్తాం. ఎట్లా సార్ ఇది సుశీల్ గారు జానకి గారు ఇప్పటికీ పాడుతున్నారంటే? ఇప్పుడు లేదు, పాటలేదు, పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ చాలా కాలం పాడారుగా, బాగా పాడారు. బాలు గారు కూడా చివరి టైంలో కొంచెం తగ్గినా కూడా పోటీగా, అంటే ఇప్పుడు తమన్ కూడా పాడాడు ఆయన. పాడాడు, ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ పాడారు కదా ఆయన. అంత అంటే నేను అనుకోవడం ఏంటంటే థియేటర్ వాయిస్ అంటాం. థియేటర్లో నాగేశ్వరరావు రామారావు పాడుతుంటే ఘంటసాల గారు కనిపించరు మనకి. ఓకే. మా సత్యం గారు పాడితే రంగారావు, ఆయన సత్యం గారు కనిపించరు, రంగారావు గారు పాడుతున్నారు, నాగేశ్వరరావు పాడుతున్నాడు, రామారావు పాడుతున్నారు. అవి థియేటర్ వాయిసెస్. అలాగే బాలు గారు అంతే. అది మాడాకి పాడినా, అల్లు రంగయ్య గారికి పాడినా, రామారావు గారు పాడినా, నాగేశ్వరరావు పాడినా, బాలయ్య బాబు పాడినా వాళ్ళే పాడుతున్నారు. ఓకే. అనే ఆ వాయిస్ కలిగి ఉంటామని చాలా అదృష్టం. ఓకే. అది సుశీల్ గారికి ఉంది, జానకి గారికి ఉంది. సుశీల్ గారికి ఎక్స్ట్రాగా చిన్నపిల్లలకు పాడినా, అవును, సావిత్రి గారికి పాడినా, ఎవరు పాడినా వాళ్ళే పాడుతున్నారు మన దృష్టిలో. అవును. అటువంటి వాయిస్లు ఇప్పుడు చాలా తక్కువ. కాకపోతే పాడిస్తున్నారు, వాళ్ళ గొంతు అతికినా అతకపోయినా పాడుతున్నారు. కాకపోతే అన్నీ యూత్కి టార్గెట్ చేసి వచ్చే పాటలే ఎక్కువ. ఆహ్లాదకరమైన సంగీతం తగ్గింది. సినిమాని బట్టి కూడా ఉంటుంది. ఓకే. కొన్ని ఉంటాయి, కొన్ని సినిమాలు నిజంగా బాగుంటున్నాయి పాటలు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. మంచి మంచి కంపోజర్స్ కూడా ఉన్నారు మనకి. ఈ మధ్య కాలంలో ఎక్కువ పేరు వినపడుతుంది, అనిరుద్ధ్ అనే అతని పేరు వస్తున్నాడు, ఎక్కువ పేరు వినపడుతుంది. కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే అనిరుద్ధ్ కన్నా కూడా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, రాధాకృష్ణన్ చాలా అద్భుతంగా చేశాడు. అలాగే ఒక పాపులర్ సాంగ్ చేయాలంటే నేను వేసేది ఫస్ట్ ఓటు డిఎస్పికి. ఎందుకంటే ప్రతి సినిమాలో సూపర్ హిట్స్ ఉంటున్నాయి అతనివి, అది అంత ఈజీ కాదు చేయటం కదా. అలా కొన్ని మంచి మంచి పాటలు కూడా చేశాడు అతను, నో డౌట్ ఇట్ ఆల్. సో అలాగే ఇప్పుడు తమను కూడా కొన్ని చేస్తున్నాడు, నేను చేయను అని చెప్పి మా పిల్లలు అంటూ వాడే. కాకపోతే నా ఓటు మాత్రం డిఎస్పికి ఎక్కువ వేస్తాను. ఎందుకు వేయటం అంటే అన్ని పాటలు అంత హిట్. ఇప్పుడు పుష్పం ఉంది, ఇట్స్ ఏ మ్యూజికల్ హిట్, మనం ఎవడో కాదటం లేదు. అలాగే ఎన్నో సినిమాలు అతను చేసినవి చాలా కష్టం, అది ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఏదైనా కొంత అదృష్టం కూడా మనకు కలిసి రావాలి. అంత మునుపు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ ఆర్ఆర్ 2 కంబైన్డ్గా అతనే చేస్తాం చూసుకునేవాడు. ఇప్పుడు ఆర్ఆర్ ఒకళ్ళు, పాటలు ఒకళ్ళు చేస్తారు. ఆర్ఆర్ కూడా ఎక్కువ ఎలక్ట్రానిక్స్ వాళ్ళే ఎక్కువ చేస్తారు. మనకు కొన్ని కొన్ని ఐడియాస్ ఇస్తాం అనుకుంటే చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కీరవాణి అన్నీ తనే చూసుకుంటాడు. అవును. కాకపోతే ఏంటంటే ఇక్కడ సపోర్ట్ మాత్రం ఉండాలి. ఇప్పుడు సపోర్ట్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరు సపోర్ట్ లేకుండానే ఏదో కొన్ని సినిమాలు చేసాం. పూనుకొని మన సినిమాలకి ఈయనే మ్యూజిక్ చేస్తే బాగుంటుంది, అలాగే మేము కూడా పూనుకొని ఈ సింగర్సే పాడితే బాగుంటుంది అంటేనే వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది. గుడ్. మీతో ట్రావెల్ అయింది బాపు గారు, విశ్వనాథ్ గారు. అయ్యో వాళ్ళందరితో చేశాను, అందరూ బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే మ్యూజిక్ డైరెక్షన్ దగ్గరికి వచ్చేప్పటికి బాపు గారిది ఒక సీరియల్ చేశాను, వెంకటేశ్వర వైభవం అని. వాళ్ళు కూడా అదే చేశారు, లాస్ట్ సీరియల్ చేశాను. బట్ కాకపోతే ఏంటంటే శ్రీరామరాజ్యంలో కూడా బాపు గారు 2 శ్లోకాలు చేయమంటే నేను చేశాను దానికి.
అలాగే అమ్మోరులో ఒక పాట చేయమంటే చేశాను. ఓ నా పేరు మాత్రం వేయండి సార్ బాగుండదు, మ్మ్. ఒక పాటే చేశారంటే అది బాగుంటుందని. మ్మ్. అంటే అదే చెప్తున్నాను, అవకాశాలు వచ్చేవాళ్ళకి నేను అందరికీ ఒకటే చెప్తాను, ముందు కర్ణాటక సంగీతం కానీ హిందూస్థానీ వెస్ట్రన్ క్లాసికల్ క్షుణ్ణంగా నేర్చుకోండి. మ్మ్. నాలాగా బాలసుబ్రహ్మణ్యం గారి లాగా అందరూ అదృష్టవంతులు మేము, అవును. అందరికీ అటువంటి అవకాశం రావటం అనేది చెప్పలేం. ఓకే. ఇదైతే ఏంటంటే సినిమాలో అవకాశం రాకపోయినా ఇంట్లో కూర్చొని కంట్రీస్ చక్కగా మ్యూజిక్ నేర్పచ్చు, ఎస్, విద్య అనేది ఉంటే మీరు ఎలా అయినా బతకొచ్చు. బతకచ్చు. ఓకే. సో లేకపోతే ఓవర్ నైట్లో అటు కాకుండా అయిపోతారు. ఓకే. అమ్మాయిలకి పర్లా పెళ్లి చేసి పంపిస్తారు, అబ్బాయిలకి అది మీరు ఇండస్ట్రీ జర్నీలో బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? లేదండి. లేదా? అంటే వర్క్ జరుగుతుందిగా ఏదో ఒకటి. ఏదైనా విషయంలో హట్ చేసిన సందర్భాలు, హట్ అయిన సందర్భాలు, హట్ అయిన సందర్భం పాట రావట్లేదని విసుక్కున్న సందర్భాలు డైరెక్టర్లు? లేదు. ఏదో ఒక్క చోర అనుకుంటా, కోటి రామకృష్ణ గారి సినిమాకి ఆవిడే శ్యామల, ఓకే, ప్రకాష్ రాజ్ అని రామకృష్ణ. ప్రకాష్ రామకృష్ణ మంచి సబ్జెక్ట్ అది, మలయాళంలో సూపర్ హిట్. ఆయన ట్యూన్స్ అడిగేవాడు, నేనేవాడిని సార్ ట్యూన్స్ నేను పాడతాను, దాంతో మీరు ఎలా జడ్జ్ చేయగలరు, లిరిక్ ఇవ్వండి, ఇస్తే దానికి నేను 10 రకాలు ఇస్తాను ట్యూన్స్. ఆయన సంభవం ఆయనకి నచ్చలా. సో ఆ సినిమా మంచి మ్యూజికల్ హిట్ చేద్దాం అని నేను ఎంత తపన పడ్డానో అది జరగల. ఓకే. ఏదో యావరేజ్గా పాటలు వెళ్ళే ఇంతవరకే. అంటే డిసప్పాయింట్ ఉంది మీకు? అంటే డిసప్పాయింట్మెంట్ నిజంగా నేను అనుకున్నా. అంటే దానికి కారణం ఏంటంటే కోటి రామకృష్ణ గారివి మ్యూజికల్ హిట్స్ అన్నీ ఈయన ప్రమేయం లేదు, అది గోపాల్ రెడ్డి గారు మహాదేవన్ గారు కలిసి చేసినవి పాటలు. ఓకే ఓకే ఓకే. ప్రొడ్యూసర్ మీరు డైరెక్టర్ కలిసి కూర్చొని ఈయనకంతా కథ, యాక్షన్ వాటి మీదే పట్టు, టేకింగ్ అంతా. అది దాసనారాయణ వరకు ఉండేది. అది ఆయన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. అవును, మీరు గమనిస్తే. అవును. మేఘ సందేశం, శివంజని, ఇటువంటి సినిమాలు. అవును. యా. సో ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాయి. ఆ సినిమా అలాగే ఒక 2-3 సినిమాలకు వచ్చినాయి ఫీల్ అయ్యా. ఏంటి మనం బాగా ఒక సినిమా అయితే నేను దెబ్బలాడి మరీ పాడి చేశాను. ఆ సినిమా పేరు చాలా మంది తెలియదు, 100 Hours కూడా ఆడింది లేదు. 100 Hours. ఓకే ఓకే. 100 Hours ఆడించింది. సినిమా పేరు కాలేజ్ స్టూడెంట్. ఆ కుర్రాడు కొత్త అతను డైరెక్షన్. ఆలీకి ఒక పాట నేను చెప్పాను, ఒక డివోషనల్ సాంగ్ చేద్దాం బాగుంటుంది, హిట్ అవుతుందన్న. ఎవరు వింటారన్నాడు. నేను వినిపిస్తాను మీకు ఎందుకని. మనసే హారతి షిరిడి శ్రీపతి అని ఒక పాట, ఇప్పటికీ షిరిడీలో డైలీ వేస్తారు ఆ పాట, పెద్ద హిట్. కనీసం 30 లక్షలు సోల్డ్ అవుట్ అది ఒక పాట. అలా కొన్ని నేను పోరాడి పెట్టించిన పాటలు ఉన్నాయి. తర్వాత రియలైజ్ అవుతారా వాళ్ళు, అయ్యో మీరే కరెక్ట్ సార్ అన్నవి ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మీకు బాగా ఆకట్టుకున్న సంగీత ప్రాధాన్యత ఉన్న సినిమా అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఈ మధ్య సినిమాలు అన్ని ఫాలో అవుతుంటారా ట్రెండ్? అన్నీ వింటాను. ఒక లాంగ్వేజ్ కదా, అన్ని లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్. ఓకే. నేను ఆల్మోస్ట్ ఈ మధ్య వచ్చినవి ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అయ్యి పాటలు కూడా సూపర్ హిట్ అవ్వాలి. అవును, రెండు ఉండాలి. రెండు ఉన్నవి తక్కువ. ఇందాక నేను చెప్పిన పుష్ప కానీ పార్ట్ 1 and 2 కానీ, అంతకుముందు వచ్చిన కొన్ని సినిమాల్లో సినిమా ఎంత హిట్టో పాటలు అంత హిట్టే. ఓకే. కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్, దే ఆర్ నాట్ మ్యూజికల్ హిట్స్. ఓకే. మ్యూజికల్ హిట్స్ అంటే మన మాయా బజార్, ప్రతి అక్షరం హిట్, అక్కడ అంతే, ప్రతి పాట హిట్, అంతే. దానికి మనం కష్టపడాలి. మేము భైరవదీపం కూడా నేను నిద్రపోవాలి అసలు, ఎందుకంటే అవకాశం వచ్చింది, నన్ను మించిన సినిమా అది. సంగీతం గారు ఎక్కువ డిస్కషన్ చేసేవాళ్ళ? అయ్యో మేము ప్రతిరోజు డిస్కషన్ ఉండేది. దగ్గర 3-4 నెలలు చేసాం అది కంపోజింగ్. ఓవర్ నైట్ చేసింది ఏం కాదు అది. ఓకే. అలాగే బృందావన్ 3 weeks చేసాం. అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ సెకండరీ, మన వల్ల సినిమా ఫ్లాప్ అయిందనే బ్యాడ్ నేమ్ రాకూడదని నా పద్ధతి. మాతో పెట్టుకోక నేను చేసిన మాస్ మసాలా మామూలు కదా, బీడీలు తాగండి బాబు దాంట్లో అదిరింది ఐస్ క్రీమ్ పాప. అవును, అదే పెద్ద హిట్స్ అది. లక్ష్మి టచ్ మీ. అవును. ఒకరోజు చిరంజీవి గారు అన్నారు కూడా, ఆ సినిమా కనుక పెద్ద హిట్ అయ్యింటే మీకు మాస్గా భలే మంచి సినిమాలు వచ్చాయి సార్ మీకు అంటే. సార్ నేను చెప్పా, సినిమా ఫ్లాప్ అయితే నా పాటలు హిట్టే కదా సార్. అంతేగా. సో ఓకే, ఆయనతో పనిచేసే అవకాశం వెయిటింగ్. ఓకే. నాకు డిఫరెంట్ నేను చేయగలను అంటే నా మీద నా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి కదా.
అంటే వాళ్ళకి అదే మీరు అన్నట్టు ఒకటి ప్రూవ్ అయితే మళ్ళీ అంతే, మళ్ళీ పరిగెడతారేమో. అవకాశం ఎలా వస్తుందో చెప్పలేం. ఎస్ ఎస్ ఎస్. ఇంకొకటిసారి ఇప్పుడు మన ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో లాంగ్ జర్నీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భాలు, ఫైనాన్షియల్గా వీక్ అయిన సందర్భాలు చాలామందిని మనం చూస్తున్నాం. మీ పొజిషన్ ఏంటి సార్? ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు, వెరీ స్ట్రాంగ్. వెరీ స్ట్రాంగ్గా. సీక్రెట్ ఏంటి శోభన్ బాబు గారు? మీకు ఏమైనా సీక్రెట్ ఉందా? చెప్పాగా ఇందాక. అంటే యాక్చువల్గా నేను ఫీల్డ్కి వెళ్ళినప్పటి నుంచి జాగ్రత్త పడి ఉంటే కనీసం 100-200 కోట్లు సంపాదించి ఉండేవాడిని. కాకపోతే అంటే కొంచెం తెలివి తెచ్చినప్పటికీ కొంచెం టైం అయింది. నో ప్రాబ్లం. ఓకే. ల్యాండ్స్ మీద పెట్టుకున్నాను నేను. ల్యాండ్స్, ఫ్లాట్స్, ఇళ్ళు కొనుక్కోవడం. ఇప్పుడు మాకు అదే మెయిన్ ఇన్కమ్. ఓకే. వచ్చే అద్దెలు. ఓకే. లేకపోతే ఒక ల్యాండ్ అమ్మేస్తే సమ్ అమౌంట్. ఓకే. మా పిల్లలిద్దరు కూడా వాళ్ళకి మోస్ట్ కంఫర్టబుల్గా వాళ్ళు సంపాదించుకుంటున్నా సరే ట్రీట్ ఇట్ యాజ్ బోనస్. మీ నాన్నగారు ఇచ్చారంటగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చక్కగా దే ఆర్ ఎంజాయింగ్. ఓకే. వాళ్ళు సెటిల్డేగా? వెరీ సెటిల్. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో సిడ్నీలో మాస్టర్స్ చేశాడు అక్కడే. వాడు సీనియర్ పొజిషన్లో ఉన్నాడు. వాడు మా కోడలు వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్. ఓకే. అలాగే మా మనవాళ్ళు ఇద్దరు వాళ్ళు ఏంటంటే క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఫర్ కంట్రీ. పెద్దవాడు 15+, చిన్నవాడేమో 12. ఓకే. అప్పుడు మా అమ్మాయి కొడుకేమో చెప్పగా హీరో అయ్యాడు. అవును. అమ్మాయి బాగా పాడుతుంది, మొగతే మనవరాలు. ఓకే. అది BA ఫస్ట్ ఇయర్ పిల్ల. సో మాది ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా అందమైన కుటుంబం మాది. ఓకే, గుడ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. సూపర్. అది చాలామంది అంటే ఎలా చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో మగవాళ్ళ వరకే పరిచయాలు ఉంటాయి కదా, మాకు అలా కాదు. బాపు గారు, విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మా వరప్రసాద్ రెడ్డి గారు, మాకు కొంతమంది ఉన్నారు. మేమందరం వీఆర్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. అంతేగాని ఈవినింగ్ ఏదో పార్టీలో కూర్చున్న ఫ్రెండ్స్ నాకు తక్కువ. ఓకే. ఓకే. కూర్చున్న సందర్భాలు ఉన్నాయండి? పార్టీ అలవాటు ఉందా? అప్పుడప్పుడు పార్టీలు అలవాట్లు అవి కామన్ అంటారు? అది కామన్, అయితే వెరీ రేర్. అంటే మరీ సాయంత్రం 6 అయింది అది అసలు ఎప్పుడు లేదు. గంట కొట్టిందని నేను ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. నాన్నగారు మాట చెప్పారు కూడా, యూ కెన్ టేక్ ఏ డ్రింక్ బట్ డ్రింక్ షుడ్ నాట్ డ్రింక్ యూ. నాకు అది ఇష్టం, అది ప్రావర్బ్. ఓకే. ఓకే. అందుకని మనం ఏదైనా సరే తిరుపతి లడ్డు బాగుంది కదా రోజు 20 లడ్డులు తింటే ఆరోగ్యం పాడవుతుందిగా. అంతేగా. ఏదైనా అంతే, అతి సర్వత్రా వర్జయతే అంటాం కదా. నా Okay. బలం ఏంటంటే మంచి బెస్ట్ ఫ్రెండ్స్. నన్ను మించి కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్న ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, ఆల్ ఓవర్ ది వరల్డ్. అదే నా అదృష్టం. ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఫ్రెండ్స్ గబాలను ఫోన్ చేసి మాట్లాడుకోవాలంటే ఉన్నారుగా. నాకు ఎలా అంటే ఇప్పుడు జంజాల్లో పోయాడు కదా అని ఆ ఫ్యామిలీ వెళ్ళాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. అవును. అలాగే వేటూరు గారి ఫ్యామిలీ, మన ముళపూడి వెంకటరమణ గారి ఫ్యామిలీ, అందరూ మాట్లాడుకుంటాం. ఓకే. అలాగే ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా కోడా శ్రీనివాసరావు మాకు దగ్గర బంధువు కూడా ఆయన. చాలాసార్లు కలుస్తుంటాం. ఓకే. ఈ షేర్ మా ఇవన్నీ. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలిసి ఒక 50 ఉన్న మనుషులా ఉన్నారు. 50 జర్నీ 50 ఉంది. 73+. ఓకే. ఏంటి డైట్ ఏంటి? మీరు ఎలా ప్లాన్ చేస్తారు? డే ఎలా గడుస్తుంది మీకు? ఏముంది, మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది గ్యారంటీగా ఉంటుందా? కొంత ఎక్సర్సైజ్, తర్వాత 99.9% ఇంటి ఫుడ్ తింటాను. నాకు అది అలవాటు. అది ఓకే. అంటే ఒక ఫిక్స్డ్ దీనికి అలవాటు పడిపోయాం. తర్వాత దేన్ని పట్టించుకోను. సినిమాలు ఉన్నాయని కాలేలా, లేవని బాధపడలే. ఓకే. అది నా దగ్గర ఎప్పుడు లేదు అసలు. అది తర్వాత ఫ్రెండ్స్తో ఈవినింగ్ గడుపుతాం సరదాగా, మా ఫ్యామిలీతో గడుపుతుంటాం. అందుకని నాకు మెంటల్ స్ట్రెస్ తీసుకురా అసలు లేదు. ఐ నెవర్ టేక్. చాలా వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఐ ట్రీట్ ఇట్ యాజ్ టెంపరీ. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్, దట్స్ ఆల్. అంతేగాని దానికి అలా జరిగింది కాబట్టి ఒక సాకు పెట్టుకుని సాయంత్రం డ్రింక్ తాగుతూ కూర్చుంటే వీఆర్ వెరీ ఫూలిష్. సో నాకు మెంటల్ మెచ్యూరిటీ ఈ పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేయడం వల్ల తొందరగానే వచ్చింది. ఓకే. చెప్తుంటే మీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాను. ఏంటి మీకు అంతగనంగా కదిలించిన బ్యాడ్ ఇన్సిడెంట్లు ఏంటి? బ్యాడ్ ఇన్సిడెంట్లో అది కొన్ని చెప్పలేని ఇన్సిడెంట్స్. బట్ నాకు ఇండస్ట్రీలో మాత్రం ఏం జరగలేదు. హ్యాపీ లేదు.
ఎస్ ఎస్. రిలేటివ్స్లో కానీ ఇవి కానీ ఓకే. మన వాళ్ళతో అంత మంచి అంత బాగా ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త కారు కొనుక్కొని వెళ్ళానంటే వాడి గొప్పతనం చూపించినాడు మన ఇంటికి వస్తున్నాడు అనుకోవడం. ఓకే ఓకే. రివర్స్ థాట్స్ అవి. ఓకే ఓకే. సమ్హౌ ఐ డోంట్ లైక్. ఓకే. మనం ఏంటంటే మన వాళ్ళు కదా చూపిద్దామని వెళ్తాం. అంతేగా. లేదా కొత్త ఇల్లు కొంటే ఫీల్ అవుతారని. కొత్త ఇల్లు కొంటే రావా భోజనానికి అంటే నువ్వు ఎన్ని ఇళ్ళు కొంటే అన్ని ఇళ్ళకి మేము రావాలా, అటువంటివి అవి నాకు ఇష్టం ఉండదు. ఓకే. దానివల్ల కొంతమందిని దూరం పెట్టడం కూడా జరిగింది. ఓకే. అంత ఎన్నేళ్ల నుంచి పరిచయం అయినా సరే అలా కొంతమంది కావాల్సిన ఫ్రెండ్స్ మనీ దగ్గర వస్తాయి, అక్కడ కొంచెం బాధపడిన సన్నివేశాలు ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఏంటంటే మనీ తీసుకుని ఇవ్వకుండా పనుల సారీ కూడా చెప్పరు. ఒక అతను నేను పేరు చెప్పను, 50,000 తీసుకున్నాడు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం. నెలకు 500 1000 ఇవ్వాను. అది లేకుండా 20,000 క్రితం 50,000 అంటే పెద్ద అమౌంట్. అప్పుడు నేను ఒక ½ ఏకర్ కొనుక్కోవచ్చు కదా. అటువంటివి బాధ వేస్తుంది. అటువంటి నాకు ఇష్టం ఉండదు. సో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇటీవల నాకు దొరికిన గొప్ప ఫ్రెండ్ వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. చాలా ఉత్తమమైన వ్యక్తి. వి బికమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ హీ లైక్స్ మీ. నాకు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇష్టం. లోపల ఒకటి బయట ఒకటి నాకు ఐ డోంట్ వాంట్, నాకు ఇష్టం ఉండకూడదు. అయితే ఇప్పుడు సంగీతం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి సంగీతం గురించి మాట్లాడుకొస్తే ఘంటసాల గారి గురించి మాట్లాడకుండా మనం ఉండలేము. అవును. పరిచయం ఉందా ఘంటసాల గారు? అది మీరు బాగానే ఉండేవాళ్ళ, ఎలా ఉండేవాళ్ళు ఘంటసాల గారితో? నాకన్నా మా బాబాయ్లు బాగా క్లోజ్. మా అన్నయ్య కూడా మొదటి పాట ఆయనతోనే పాడారు, ఘంటసాల గారు. మేము చూస్తుండేవాళ్ళం వాళ్ళతో. కథ నా బ్యాడ్లాగ్ ఆయనతో ఒక ఫోటో తీసుకోలేకపోయాం. ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్సే మాకు. ఓకే. అది ఏదో అవలా. ఓకే. కాకపోతే ఒకే ఒక అదృష్టం ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు పాడే నేను మా అన్నయ్య ఒక 2 నిమిషాలు 2 minutes అంతమంది జనంలో మోసే అదృష్టం దొరికింది. ఓకే. ఓకే. అది నాకు జీవితంలో అది ఎలా అనిపించిందంటే ఒక వ్యక్తి చనిపోతే ఇంతమంది వస్తారా అని చూడటం ఫస్ట్ టైం. బాగా మెడ్రాస్లో అసలు మొత్తం విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులు వేల మంది జనం అంతిమయాత్ర సాగడం అది నేను మర్చిపోలేను. పక్క కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత శివాజీ గణేషన్, ఎంజి రామచంద్ర నుంచి పాడి మోసారు. అది అదృష్టం కదా. అదే అంటే మనిషి పోతే ఇలా పోవాలి అని మనసులో పడింది ఫస్ట్ ఆ అంతిమయాత్రే. దాని తర్వాత మళ్ళీ నాకు జంజాల ఇదే ఊళ్ళో చనిపోయాడు. చిన్నప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా ఆయన్ని ఘన నివాళులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంతే, ఆ బరిల్ గ్రౌండ్కి వెళ్తే మొత్తం కిక్కిసిపోయింది. అది అతను అంటే వాళ్ళ నాన్నగారు చూపు చూశారు. అంటే మా అబ్బాయికి ఫీల్డ్లో ఇంత పేరుందా అని అలా చూసి. ఎలా సార్ అది ఈ తరానికి తెలియదు, ఎలా జరిగింది అది అసలు? ఈ తరానికి ఎక్కువ తెలియదు. అంటే తను ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేశాడు. అండ్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ రైటర్, అందరూ చెప్పక్కల. అండ్ ఒక నీతి నిజాయితీ ఉన్న కామెడీని బతికించిన వ్యక్తి, గొప్ప గొప్ప వ్యక్తి, నో డౌట్ ఇట్ ఆల్. కాకపోతే సైమల్టేనియస్లీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. దానివల్ల అట్ ది ఏజ్ ఆఫ్ 51 ఈ పాస్డ్ అవే. నాకన్నా 8 నెలలు పెద్దవాడు అంతే. ఇద్దరు సేమ్ ఇయర్ బోర్న్, 51. తను January 14th, నేను September 8th. అది ఒకటి చాలా బాధపడ్డాను. ఏంటి జంజాలు పోవాల్సిన వేజా? అదే 51 సంవత్సరాల్లో అంటే. పైగా పిల్లలు పుట్టారు, 3 ఏళ్ళు కూడా లేదు వాళ్ళకి, ట్విన్స్ పిల్లలు, 24 ఏళ్ళకి పుట్టారు. ఎంతో వయసు ఉంది, అనుభవం అంటే ఎంజాయ్ చేయాల్సిన టైంలో పోయాడే అని ఫీల్ అయినా. ఓకే. అలాగే బాలు గారు, నేనేం చెప్తా అంటే హీ డిసపియర్డ్, హీ డిడ్ నాట్ డై. అలా కోవిడ్ అనేది ఏదో ఒక భూతంలా వచ్చింది, మాయం చేసిన, అది ఒక ఆయన మాయం చేసి వెళ్ళిపోయింది. అందుకని నేను ఆయన అంతిమయాత్రలో పాల్గొల. నేను మెడ్రాస్లో ఉన్నాను. ఆయన వార్త నాకు తెలియంగానే 24th ఈవినింగ్ 6:30 ఆ ప్రాంతాలకి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు నేను మార్నింగ్ ఫ్లైట్, నేను నా వైఫ్ వెళ్ళిపోయాం. కాకపోతే ఎక్కువ బాధపడింది ఏంటంటే కోవిడ్ ఉన్నా కూడా మా అబ్బాయి ఒక మాట అన్నాడు, నాన్న మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం, కోవిడ్ ముమ్మరంగా ఉందో నీకు తెలుసు,
బాలు గారికి నీలాగే కోట్ల మంది ఆయన అభిమానులు ఉంటారు. మాకు మీరు ముఖ్యం. మీ ఇద్దరు వెళ్ళి ఏదైనా యు ఆర్ 70, యు ఆర్ నాట్ ఏ స్మాల్ బాయ్, నీకు ఏదైనా అవుతే మా పరిస్థితి వీ కెనాట్ సీ, నీ బాడీ కూడా మేము చూడలేం. అంటే ఆ రోజులు అలా ఉండేది కోవిడ్ డేస్లో. సిచ్యువేషన్ అట్లే ఉంది. అంటే నేను మా ఆవిడ చెప్పాం, కాదు నిజమైన స్నేహితులం మేము, దగ్గర కోవిడ్ నెలగాక మన వచ్చింది, అదే దానికోసం నా స్నేహితుడిని ఎలా నేను చూడకుండా ఉంటాను అని మేము వెళ్ళిపోయాం. చెన్నై వెళ్ళిపోయాం. మార్నింగ్ వెళ్ళాం, ఇంట్లో రాత్రి 8 వరకు ఉన్నాం మేము. అక్కడ తీసుకెళ్ళి మన్నాడు అవన్నీ ఆయన గోతులో పడేయడం అవన్నీ నా కళ్ళ ముందు చూసే ధైర్యం లేక టీవీ చూస్తూ కూర్చున్నాం. బట్ ఈవినింగ్ 5 o'clock నుంచి 13 days వీ వర్ విత్ దట్ ఫ్యామిలీ. ఓకే, సినిమా ఇండస్ట్రీలో బహుశా మీ ఇద్దరమే ఉన్నాం అని మేము గర్వంగా చెప్పచ్చు. అది అంటే గర్వం అంటే అది మన విధి. అదే కదా, స్నేహితుడు అంటే సంతోషంలోనే కాదు బాధలో కూడా పంచుకోవాలి, వాళ్ళే నిజమైన స్నేహితులు కదా. అది అది ఆ 2 విషయాలు చాలామంది చెప్పేది అది. నేను ఇండస్ట్రీలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీతో కట్ చేసేస్తారు, అది కరెక్ట్ కాదు. ఓకే, ఆ ఫ్యామిలీ వేటూరి సుందరరామూర్తి అద్భుతమైన పాటలు రాశారు, కరెక్టే. అవును, ఆయన వైఫ్ పిల్లలు సపోర్ట్ లేకుండా రాయలేడు కదా ఆయన. అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా కంపల్సరీ. కాబట్టి ఆ ఫ్యామిలీ మనం వదిలేస్తే ఎలాగా? ఆయనతో ఎలా ప్రేమగా ఉన్నాం వాళ్ళతో అలాగే ఉండాలి, అంతేగా. అది నా పద్ధతి. చాలా విషయాలు చెప్పాను కూడా. అదే